సాయిరామ్ ఆరాధ్య స్టార్ట్ చేయండి. ఓకే ఆంటీ. సాయిరామ్. ఇండియాకు తాత ఎవరు? మహాత్మా గాంధీ కాక ఇంకెవరు? ఇండియాకు తాత ఎవరు? మహాత్మా గాంధీ కాక ఇంకెవరు? కదరు దుస్తులు కట్టిన వాడు, కళ్ళ జోడు ఉన్నవాడు, కర్ర చేత కలవాడు, శాంతమునే కోరువాడు. దేశం కోసం పోరాడి మంచి పేరు తెచ్చినవాడు, ఎల్లప్పుడూ శాంతమునే అందరినీ కోరువాడు. ఇండియాకే స్వాతంత్రమే తీసుకొచ్చిన నాయకుడు, ఇండియా ప్రతిష్టకే పేరు తెచ్చిన మహాత్ముడు. ఇండియాకు తాత ఎవరు? మహాత్మా గాంధీ కాక ఇంకెవరు? ఇండియాకు తాత ఎవరు? మహాత్మా గాంధీ కాక ఇంకెవరు? కదరు దుస్తులు కట్టినవాడు, కళ్ళ జోడు ఉన్నవాడు, కర్ర చేత కలవాడు, శాంతమునే కోరువాడు. దేశం కోసం పోరాడి మంచి పేరు తెచ్చినవాడు, ఎల్లప్పుడూ శాంతమునే అందరినీ కోరువాడు. ఇండియాకే స్వాతంత్రమే తీసుకొచ్చిన నాయకుడు, ఇండియా ప్రతిష్టకి పేరు తెచ్చిన మహాత్ముడు. ఇండియాకు తాత ఎవరు? మహాత్మా గాంధీ కాక ఇంకెవరు? సాయిరామ్. సాయిరామ్. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన सीताराम, ईश्वर अल्लाह तेरे नाम, सबको सन्मति दे भगवान. భేదాలన్నీ మరచి, మోసం ద్వేషం విడచి, మనిషి మనిషిగా బ్రతకాలి, ఏనాడు నీతికి నిలవాలి. మనిషి మనిషిగా బ్రతకాలి, ఏనాడు నీతికి నిలవాలి. బాబూ ఈ కమ్మని వరమే మాకివ్వు, అవినీతిని గెలిచే బలమివ్వు, అవినీతిని గెలిచే బలమివ్వు. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. ప్రజలకు శాంతి సౌఖ్యం కలిగించే దేశమే దేశం, ప్రజలకు శాంతి సౌఖ్యం కలిగించే దేశమే దేశం. బానిస భావం విడనాడి ఏ జాతి నిలుచునో అది జాతి. బాబూ నీ చల్లని దీవెన మాకివ్వు, నీ బాటను నడిచే బలమివ్వు, నీ బాటను ఏ బలమివ్వు. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం,
ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన सीताराम, ईश्वर अल्लाह तेरे नाम, सबको सन्मति दे भगवान. साई राम. थैंक यू. తాత వంటి తాత లేడు గాంధీ తాత, తాత వంటి తాత లేడు గాంధీ తాత, ఎందు ఎంత వెదికినను లేడు లేడు కానరాడు, ఎందు ఎంత వెదికినను లేడు లేడు కానరాడు. తాత వంటి తాత లేడు గాంధీ తాత, ఆడి తప్పి ఎరుగడంట సత్యమంటే ప్రాణమంట, ఆడి తప్పి ఎరుగడంట సత్యమంటే ప్రాణమంట, నిజమాయన నీయమంట నిజము కాని వల్లడంట, నిజమాయన నియమమంట నిజము కాని వల్లడంట. తాత వంటి తాత లేడు గాంధీ తాత, చిన్ననాటి నుండి పెద్ద బుద్ధులు కలవాడంట, చిన్ననాటి నుండి పెద్ద బుద్ధులు కలవాడంట, చిన్ననాటి నుండి చిన్న అందరిలో పెద్దంట, చిన్ననాటి నుండి చిన్నలందరిలో పెద్దంట. తాత వంటి తాత లేడు గాంధీ తాత, చెప్పినదే చేయునంట చేయునదే చెప్పునంట, చెప్పినదే చేయునంట చేయునదే చెప్పునంట, చెప్పడము చేయడము ఆయనకు ఒకటేనంట, చెప్పడము చేయడము ఆయనకొకటేనంట. తాత వంటి తాత లేడు గాంధీ తాత. సాయిరామ్. థ్యాంక్ యూ గురుగారు. సాయిరమ్మ. जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री, जय 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 शतसहस्र नर नारी हृदय नेत्री, जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री. जय जय सस्यामल सुश्यामचल चेलांचल, जय वसंत कुसुमलता चलित ललित चूर्ण कुंतल, जय मदीय हृदयाशय लाक्षारुण पदयुगला. जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री, जय दिशांतगत सकुंत दिव्य गान परितोषण, जय गायक वैतालिक पद विशाल पथ विहरण, जय मदीय मधुर गेय चुंबित सुंदर चरणा. जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री, जय 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 शतसहस्र नर नारी हृदय नेत्री, जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री. जय हिंद. जय साईराम. సాయిరామ్. మహాత్ములను మాటలో మతాల బోధలో మానవ జాతుల చరితలో వినిపించులే సదా నిజమిదే నిజమిదే నిజమిదే
ఒకే కులం మనది, ఒకే జాతి మనది, ఒకే కులం మనది, ఒకే జాతి మనది, మాటొక్కటే మనసొక్కటే మానవత్వము ఒకటే, ఒకే కులం మనది, ఒకే జాతి మనది. భారత సంస్కృతి వారసులం మనమందరం, మనమందరం భరతావని గౌరవ రక్షకులం మనమందరం, మనమందరం భరతావని భాగ్య కృషీవలులం మనమందరం, మనమందరం మనసుంచితే బడలుంచితే, మనసుంచితే ఒడలుంచితే శాంతి సుఖాలు నిండవా, ఒకే కులం మనది, ఒకే జాతి మనది, మాటొక్కటే మనసొక్కటే మానవత్వము ఒకటే, ఒకే కులం మనది, ఒకే జాతి మనది. హక్కుల కోసం మర్రులు చాచుట మానుకో, ఇక మానుకో, నీ బాధ్యతలెరిగిన పౌరుడవై ఇక మసలుకో, నువ్వు మసలుకో. ప్రతి ఒక్కరి సౌఖ్యము అందరిది అని తెలుసుకో, ఆ మార్గమే ప్రగతి మార్గము, అమృత మార్గము. దేశము నాకిప్పుడేమిస్తుందని స్వార్థము చూడక నడచుకో, నీ దేశము కోసము ఏమివ్వాలని యోచనతో ఇక మసలుకో. ఈ దేశము నీదను సత్యమునెప్పుడు మరువకు, ప్రజలందరి క్షేమము మరువకు. పాలించిన సేవించిన, పాలించిన సేవించిన నీవేనురా, నీవేనురా, నీవేనురా. ఆ సాయిరామ్. సాయిరామ్. కలగంటిని నేను కలగంటిని, కలలోన తల్లిని కనుగొంటిని, ఎంత బాగున్నదో నా కన్న తల్లి, ఎన్నాళ్ళకెన్నాళ్ళకగుపించె మళ్ళీ. కలగంటిని నేను కలగంటిని, మెడలోన అందాల మందారమాల, జడలోన మల్లిక కుసుమాల హేళ, మెడలోన అందాల మందారమాల, జడలోన మల్లిక కుసుమాల హేళ. ఆ మోములో వెలుగు కోటి దీపాలు, ఆ తల్లి పాదాలు దివ్య కమలాలు. ఆ మోములో వెలుగు కోటి దీపాలు, ఆ తల్లి పాదాలు దివ్య కమలాలు. కలగంటిని నేను కలగంటిని, కంచి కామాక్షియా కాకున్న ఈమె, కాశీ విశాలాక్షి కాకూడదేమి. కంచి కామాక్షియా కాకున్న ఈమె, కాశీ విశాలాక్షి కాకున్న ఈమె, కరుణించి చూచిన వెన్నెలలు కురియు, కన్నెర్ర చేసిన మిన్నులే విరియు. కరుణించి చూచిన వెన్నెలలు కురియు, కన్నెర్ర చేసిన మిన్నులే విరియు. కలగంటిని నేను కలగంటిని,
పోల్చుకున్నానులే పోల్చుకున్నాను నాదు మస్తకమునా ప్రణమిల్లినాను పోల్చుకున్నానులే పోల్చుకున్నాను నాదు మస్తకమునా ప్రణమిల్లినాను అనుపమామాను నా భాగ్య ప్రముఖేత ఆమె ఎవరూ కాదు భారత మాత భారత మాత భారత మాత. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాదపద్మములకు నమస్కరిస్తూ గురువులైనటువంటి ఎమ్మెల్యన్ గారికి నా నమస్సుమాంజలు మరియు ఈ సత్సంగ కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి మరల కృతజ్ఞతలు తెలుపుకుంటూ పాల్గొంటున్న వారందరికీ కూడా సాయిరాములు తెలియజేసుకుంటున్నాను. సాయిరామ్. నిన్నటి అవతార వైభవము అనేటువంటి అంశంలో 3వ పారాగ్రాఫ్ లో స్వామి అద్భుతమైనటువంటి అభయం ఇచ్చారు. మనందరినీ ధన్యులు అంటున్నారు స్వామి, అదృష్టవంతులు అన్నారు మనల్ని. ఎందుకంటేట స్వామి మనల్ని గమనిస్తూ ఎప్పుడూ కూడా మనం గనక తప్పుడు అడుగులేస్తే హెచ్చరిక చేస్తూ మరలా సన్మార్గానికి త్రిప్పి నడిపింపజేస్తున్నాను మిమ్మల్ని, నేను మీకు మార్గదర్శిగా ఉన్నాను, సంరక్షకునిగా ఉన్నాను, భయం లేకుండా ఉండండి అని మనకి అభయాన్ని ఇచ్చినటువంటి సంఘటన నిన్న పారాగ్రాఫ్ లో మనకి తెలిసింది. అందుకని స్వామిని పూర్తిగా విశ్వసించి శ్రీపాద శరణాగతిని పొంది తరింపమని నిన్నటి పారాగ్రాఫ్ లో చెప్పడం జరిగింది. అలాగే మందిరములో ప్రకాశించు పరమాత్ముణ్ణి శ్రీకృష్ణుడిగా భావించినట్లయితే నిజంగా శ్రీకృష్ణుడు మన హృదయ సారథి అయి మనల్ని సత్య మార్గంలో నడుపుతారు. మన మందిరంలో మన స్వామి మన ప్రార్థనలను సుకృత ఫల విశేషములను అవతరించి మనతో సంచరిస్తున్న స్వామిని మనము భగవంతునిగా ఎటువంటి సందేహం లేకుండా నమ్మి పాదాక్రాంతులమైతే సులభ సాధ్యుడైనటువంటి భగవంతుడు మనల్ని నిర్భయంగా జీవితాన్ని పూర్తి చేసుకునేటట్లుగా చేస్తానని అభయం ఇచ్చారు నిన్నటి పారాగ్రాఫ్ లో. ఈరోజు అవతారము యొక్క పూర్ణ ప్రాముఖ్యత గాని పూర్ణ మహిమ గాని సాధన సంపత్తి లేనిదే అవబోధనకు రాదు, సామాన్యులు గ్రహించలేరు. ఇందువలనే విభూతి వంటి స్వల్ప వస్తువు మాత్రమే నేను సృష్టించి మీకు కనబరుచుచున్నాను అని. మరొక దినమున ప్రజలను ఆకర్షించుటకై ఇట్టి మహిమలు చూపుట నా స్వభావ సిద్ధము కాదు, ప్రజలను కేవలము ఆనందింపజేయుటకే నేను మహిమల ప్రదర్శించుచుండుట అని పలికెను. ఇంకొక దినమున నిజ దైవత్వమును మరుగుపరుచుచుండిన తెరను తొలగించి అజ్ఞులు కొందరు నన్ను గూర్చి వివరించున్నప్పుడు దైవభావంతో కొంతసేపును మరికొంతకాలము మానవభావముతోనూ ఇట్లు 2 విధములుగా వ్యవహరించుచుందురని చెప్పుదురు. కానీ అది యథార్థము కాదు. నేనెప్పుడునూ దివ్యతత్వమునే. విశ్వసింపుడి రహస్యమును. భగవానుడెన్నడును మారడు, మార్పునందడు. నాకును మీకును గల సంబంధము సామాన్యమైనది కాదు, ఉన్నతమైన ఆధ్యాత్మిక ప్రేమానుబంధము. కావుననే నేను మీకు ఈ రహస్యమును వెల్లడించి తిని. మనకు స్వామికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి రహస్యాన్ని మనల్ని గుర్తించమని స్వామి వెల్లడి చేస్తున్నారు. అట్లాగే స్వామి యొక్క అవతారాన్ని అర్థం చేసుకోవటానికి, ఆ ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి సాధన చాలా ముఖ్యము. భగవంతుని యొక్క మహిమను తెలుసుకోవడానికి, సత్యసాయి స్వామి వారి మహిమను తెలుసుకోవడానికి మనకి సాధనను అవలంబించవలసిందే, లేకపోతే అవబోధనకు రాదు, గ్రహించలేము సామాన్యముగా ఉంటే అని మనకి సాధన ద్వారా తమను ప్రసన్నం చేసుకోమని నిజ ప్రవర్తన ద్వారా, రుజు ప్రవర్తన ద్వారా, త్రికరణ శుద్ధి ద్వారా స్వామిని మనం అవగతము చేసుకోవాల్సినదే. లేకపోతే మనము ఈ స్వామి ఇచ్చినటువంటి ఈ అదృష్టాన్ని మనం పూర్తిగా పొందలేము. తర్వాత మరి ఒక దినమున గంభీర కంఠముతో మోసగించు గురువుల గురించియు
మిథ్య లేక బోటకపు గురువుల గురించియు మీకు హెచ్చరిక చేయవలసి ఉన్నది. కృత్రిమ సమాధుల ప్రదర్శించుచు కొందరు, మరికొందరు కృత్రిమ తన్మయత్వమును పొందినట్లు నటించుచు తమ ఆశ్రయించిన వారికి తన్మయత్వమును ప్రసాదింతుమని ఆశలు కల్పించుచుందురు. ఇట్టివారు సమాధ్యావస్థలోనే ఉపన్యసింతురు, తన్మయావస్థలో నృత్యము చేయుచు సంకీర్తనమును చేయుచుందురు. ఇట్టిదే రాసక్రీడయనియు వారు చెప్పుచుందురు. వారి నటనలు దేహబాధలకే కారణమగును. ఇట్టి వారి చెంత చేరకుడు. ఇట్టి దొంగ గురువుల గుట్టును త్వరలోనే బయలుపెట్టి వారికి తగిన శిక్షనిచ్చేదను అనియు చెప్పును. కనుక ఈ బాధ గురువుల గురించి కూడా జాగ్రత్తగా వహించవలసినది. వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళు ఏం బోధిస్తారో దాన్ని స్వామి మనకు తెలిపి జాగ్రత్త పడమని ఈ పేరాలో మనకు తెలియజేయడం జరిగింది. 1961లో మైసూరు పట్టణములో గురు పూర్ణిమ మహోత్సవ సందర్భమున శ్రీ బాబావారు తమ భక్తులతోనూ అనుయాయులతోనూ ఇట్టి మిథ్యా గురువుల గూర్చి హెచ్చరించుచు, ఆశ, అహంకారము, గర్వము, అసూయ, మోసము ఇలాంటి దుర్గుణములు ఏమాత్రమైనను ఇట్టి వేషధారుల ఎడ కనిపించిన వెంటనే వారి నైజ దుర్గుణములు వెల్లడి ఎగునట్లు చేసి వారికి బుద్ధి చెప్పవలయునని సూచించెను. మనం గ్రహించడమే కాదు, మనం దీన్ని చెప్పడంలో కూడా తప్పు లేదు ఇటువంటి గురువుల గురించి అని స్వామి చెప్తున్నారు. మనకు తెలిసింది, కానీ మనకి తెలిసిన వారితో ఇటువంటి విషయాలు చెప్పడంలో తప్పు లేదంటున్నారు స్వామి, సూచించమంటున్నారు. తమ శిష్యవర్గమునకు దుష్ట మార్గములను ఆదర్శముగా చేయుచు, తమ సౌకర్యముల కొరకై ధనార్జనమును చేయుచు, పేరు ప్రతిష్టల కొరకు తమలో తాము పోటీపడుచు ఉండు దొంగ సన్యాసులు పనిబట్టి వారి నేరి పారవేయు తరుణం ఆసన్నమైనది. శీఘ్రకాలములోనే ఈ పనికి పూనుకొనెదను. నా అవతార కార్యక్రమంలో ఇదియు ఒక భాగమే. కాబట్టి ఆ విధమైనటువంటి ఆ సన్యాసము ప్రదర్శించేటువంటి చెడ్డ మార్గమును ఉండేటువంటి ఆ గురువుల్ని సరిదిద్దటం కూడా ఈ అవతారంలో కార్యక్రమంగా స్వామి మనకు తెలియజేస్తున్నారు. ప్రపంచముతో సర్వ సంబంధములను వదులుకొని సర్వసంగ్రహితులై తమ్ము తరింపజేసిన ఎడల తమ వంటి శరీరములను అగ్నికాహుతి చేయ సిద్ధపడినట్టి సన్యాసులు తమ జన్మదినోత్సవములను ఎట్టు జరుపుకొందురు? ఇక్కడ సన్యాసుల యొక్క లక్షణాలు చెబుతూ, అటువంటి లక్షణములు లేని వారు ఎలా జన్మదినోత్సవాలు జరుపుకుంటారు? చందా కొరకును నిధుల కొరకును ధనవంతులను ఆశ్రయించి పీడింపరాదు. శిష్యులకు గొప్ప బిరుదములను సంగుచు వారి ఆధ్యాత్మిక సాధనలను స్థితిగతులను గోరంతలు కొండంతలు చేసి శ్లాఘించుచు వారి అహంకారాభివృద్ధికి దోహదము చేయకూడదు. గురువులు చేయకూడని పనిని తెలియజేశారు. ఇందులో శిష్యులలో అహంకారం పెరగకూడదు. ఒకవేళ శిష్యులలో గొప్పతనం ఉన్నప్పటికీ కూడా పొగిడి, స్వామి చెబుతారు బహుమతులు ఉంటే చాలా ప్రమాదము, ఒక మతికే ఉంటే బహుమతులు మరీ ప్రమాదం. కనుక నిజానికి శిష్యులు అయినప్పటికీ కూడా పొగడకూడదు. వారు దాని అహంకారానికి దారి తీస్తుంది అని చెప్తున్నారు. సన్యాసులకు విధింపబడిన తీవ్ర వైరాగ్య నిష్టలను మార్పు చేసి తగ్గించిన ఎడల క్రమముగా ఆ నిష్టలు దిగజారి తుదకు పూర్ణ పతనమునకు దారి తీయును. ధర్మ సంస్థాపన చేయవలెననిన మొట్టమొదట సన్యాస ధర్మమునే సంస్కరించి పునరుద్ధరింపవలెను. సంఘములో సన్యాసుల యొక్క స్థానాన్ని ఇక్కడ చెప్తున్నారండి. సంఘమున గౌరవనీయ స్థానము అలంకరించిన వాడు సన్యాసియే, వారిదే ప్రథమ స్థానము. ప్రజానేకముచే పూజనీయుడును అతడే. ఆధ్యాత్మిక ధర్మమును ఆదర్శముగా చూపెట్టవలసిన వాడు అతడే. ఇట్టి సన్యాసియే తన నిష్టను కాలానుగుణ్యముగా తన ముక్కుకు సూటిగా మార్పు చేసుకొని వైరాగ్యరహితుడై భోగలాలసుడైన ఎడల మతము నవ్వులాటగా పరిణమించును. అసలైనటువంటి సన్యాసికి ఉండవలసిన లక్షణాలు చెబుతూ, ఇలా ఉండక తనకు నచ్చినదే చెప్పుకుంటూ వైరాగ్యము లేకుండా భోగలాలసకు అలవాటు పడినటువంటి సన్యాసుల వలన మతమే నవ్వులాటుగా పరిణమిస్తుంది అన్నారు స్వామి. ఆ సంవత్సరమే నవంబర్ మాసంలో జన్మదినోత్సవ సందర్భమున ఒసగిన ప్రబోధములందు కూడా పై సన్యాస ధర్మ ప్రాముఖ్యత,
ఆ సన్యాస ధర్మ పునరుద్ధరణావశ్యకత ప్రముఖ స్థానము వహించి ఉండెను. ఈ యత్నము వలన ఈ ఉత్సవములకు ఒక దినమున శ్రీ బాబావారు పుట్టపర్తి గ్రామ వాసులను ఉద్దేశించి, దాదాపు 20 సంవత్సరములుగా మీరందరూ ఎందు ప్రకాశించు జ్యోతిని అనగా ప్రకాశమును మాత్రమే చూచుతున్నారు, కానీ ఆ జ్యోతి యొక్క వెచ్చదనం వలన లాభమును మీరు ఆ జ్యోతిని సమీపించని కారణమున అనుభవింపలేకపోతున్నారు. ఇక్కడ స్వామిని చూస్తున్నారు, కానీ ఆ స్వామి యొక్క పూర్ణ భావాన్ని గ్రహించలేకపోతున్నారు. జ్యోతి కనపడుతుంది, కానీ మంట కనపడుతుంది, దానికి దగ్గరికి వెళ్తేనే దాని యొక్క వెచ్చదనాన్ని పొందగలుగుతాము. అది అనుభవించలేకపోతున్నారు. కానీ ఒక్కనాటికి మీరందరూ మీ సందేహములను, భ్రాంతిని, అపోహలను సంపూర్ణముగా వీడి శాంతి సౌఖ్యముల మార్గమును గుర్తించి నన్ను ఆశ్రయింతుడని నాకు ముందే తెలియను. ఈ భక్తులు ఎలా మారతారో కూడా స్వామికి తనకు ముందే తెలుసు అని చెప్తున్నారు. నా వాక్యముల విశ్వసింపుడు. ఈ పుట్టపర్తియే కొలది కాలములో తిరుపతి వంటి మహాక్షేత్రముగును. వేల కొలది యోగులు, సాధువులు, జిజ్ఞాసులు ఈ క్షేత్రమునకు వచ్చి ఆత్మశాంతిని, మోక్షమును పొందుదురు. ఇచ్చటి నుండియే సనాతన ధర్మోద్ధరణ కార్యక్రమం ఆరంభమగును అని పరిగణించను. పుట్టపర్తి క్షేత్రమునకు వచ్చినప్పుడు ఆత్మశాంతి పొందుతారు, మోక్షమును కూడా పొందగలుగుతారు. అటువంటి క్షేత్రం అవుతుంది పుట్టపర్తి అని ఆనాడు స్వామి తన దగ్గర భక్తులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. స్వామి వాక్యములు విశ్వసించండి అని గట్టిగా చెప్పారు. శ్రీ శివరాత్రి మహోత్సవ సందర్భమున తమ సందేశము విశ్వమానవ సంఘమునుద్దేశించి వసంగబడినదనియు, కేవలం ఒక దేశమునకే పరిమితము గాక విశ్వమానవోద్ధరణమునకే తాము అవతరించితమనియు స్పష్టము చేసెను. మరియు నాతో సంబంధము లేనివాడి ప్రపంచమున లేనేలేడు, నాతో సంబంధము లేనివాడి ప్రపంచమున లేనేలేడు. అందరూ నావారే. నా నామోచ్చరణ చేయకపోవచ్చును, ఏ భగవన్నామ స్మరణమును చేయకపోవచ్చును, అంత మాత్రమున నా వారు కాకపోలేదు. నిక్కముగా వారును నావారే. ఇది ఒక హెచ్చరిక. మన దగ్గరికి, మన మందిరానికి రావట్లేదనో, లేకపోతే బాబావారి పేరు తలవట్లేదనో ఇలాంటి అపోహలు పడవద్దు. అందరూ నాకు సంబంధించిన వారే, నావారే అని స్వామి ఒక హెచ్చరిక చేస్తున్నారంటే, మన యొక్క దృష్టిలో ఏమైనా దోషములు ఉన్నట్లయితే దానిని మనం పోగొట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. స్వామి అంటున్నారు, తన నామోచ్చరణ చేయకపోయినా సరేట, ఏ భగవన్నామ స్మరణ కూడా చేయకపోయినా సరే వారు నా వారు కాకపోలేదు అంటున్నారు స్వామి. శ్రీ స్వామివారి ఇక్కడ భావగర్భిత, ఆ భావగర్భిత వాక్యముల అర్థమును ప్రాముఖ్యతయు కోయంబత్తూరులో మిక్కిలి ప్రసిద్ధిగాంచిన నాగసాయి మందిరమున తమ పూర్వ శరీరమును, పూర్వావతారమును అయిన షిరిడీ బాబా యొక్క పాలరాతి విగ్రహమును ప్రతిష్ఠించున్నప్పుడు సాయిరా ఈ నాగసాయి ఫోటో నేను చాలా మంది పంపించాను సార్. మాకు కూడా ఇచ్చారు సార్, మా పిల్లలకు కూడా ఇచ్చారు సార్. మా పిల్లలకు కూడా మీరు ఇచ్చారు ఆ ఫోటోని. ఒక్క నిమిషం ఆగండి, ఐ విల్ షో యు. నా పక్కనే ఉంది అది. దిస్ ఈజ్ వన్. చాలా మంది పంపించానండి, చాలా మంది పంపించాను. నేను 2 days బ్యాక్ తొందరగా గాట్ ఇట్. తేజ కూడా ఇచ్చారు సార్. దిస్ ఈజ్ ఫోటో. కొన్ని వందల మంది పంపించే అవకాశం నాకు కల్పించారు. ద కాస్ట్ ఆఫ్ ఈచ్ ఫోటో is 20 rupees ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. నేను డబ్బు గురించి మాట్లాడట్లా. చెప్పండి సార్, కంటిన్యూ చేయండి. సాయిరా, ఈ సందర్భంలో నాకు ఒక విషయం గుర్తొస్తుంది సాయిరా, తప్పనిసరికి. ఎందుకంటే చెప్పండి సార్.
మేము సౌత్ టూర్కి వెళ్ళాం సార్, ఒక బిఫోర్ కరోనా. కన్యాకుమారి దాకా వెళ్ళాం. మాతో పాటు కూడా ఒక ఆవిడ వచ్చారు, పెద్ద ఆవిడ. ఆవిడకి ఇద్దరు మనవాళ్ళు ఉన్నారు. ఆవిడ గొంతు చాలా పెద్దది. ఆ మనవడు అల్లరి చేస్తూ ఉంటే నాగసాయి 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 అని అరుస్తూ ఉండేది. నాకు ఈ పేరు ఏంటి, నాగసాయి ఏంటి, షిరిడి సాయో సత్యసాయో ఉండాలి కానీ ఈ నాగసాయి అంటుంది ఏంటి, నాకు అర్థం కాలేదండి. ఈ ఫోటో, ఈ స్వామి దగ్గర మనం ఈ ఫోటో చూసిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది. ఈ సన్నివేశం చదివిన తర్వాత మనకి పూర్తిగా తెలుస్తుంది. నాగసాయి ఆవిడ అరిచే కేకకి ఇప్పటికి మర్చిపోలేదండి. 6 సంవత్సరాలు అయింది. నాగసాయి నాగసాయి అని అరిచేది ఆ మనవాడిని. ఎన్నిసార్లు తెలిసిందో ఆ మనవాడిని తలవటానికి ఆవిడ కొన్ని లక్షల సార్లు కలిసి ఉంటుంది నాగసాయి పేరు. ధన్యురాలు సాయిరాం. ఈ 1961 ఫిబ్రవరి 26వ తేదీన జరిగిన ఆ గొప్ప కార్యము నిజముగా చారిత్రాత్మక తరుణమే. 17 సంవత్సరముల క్రితము షిరిడి సాయిబాబా అసంఖ్యాక భక్త బృందములకు అచ్చోట ఉన్న పుష్ప సముదాయముల నుండి నాగసర్పరూపమున దర్శనమిచ్చుచు గంటల కొలది భజనను ఆకర్ణించుచు తాను అదృశ్యమైపోవు లోపల ఫోటోగ్రాఫర్ ఫోటో తీయుటకు అవకాశము సొంగుచూ ఉండినందున ఆ మందిరమునకు నాగసాయి మందిరము నామము సార్థకమై ప్రసిద్ధికెక్కినది. ఆ పేరు రావడానికి కూడా స్పష్టమైనటువంటి సన్నివేశాన్ని ఇందులో కొన్ని గంటల పాటు నాగరూపంలో, నాగసర్ప రూపంలో దర్శనమిస్తూ అక్కడ చేస్తున్న భజనల్ని కూడా వింటూ నాగరూపంలో ఉన్నటువంటి స్వామి తాను అదృశ్యమైపోయే లోపల ఫోటోలు తీసుకునే వాళ్ళకి, ఫోటోగ్రాఫర్కి ఫోటో తీయటానికి అవకాశం కూడా ఇస్తూ ఉన్నారట. ఆ మందిరమునకు నాగసాయి మందిరం అనే నామం సార్థకమై ప్రసిద్ధికి వచ్చెను. ఈ అద్భుతము జరిగి నేటికి 17 సంవత్సరములు. స్వామి ఇది 17 అంటే 60, 78 ఆ ప్రాంతాల్లో ఇచ్చినటువంటి సత్సంగం అవ్వచ్చేమో అనుకుంటున్నా. మరి నేటికి 17 సంవత్సరములు. 61లో అది జరిగింది కాబట్టి 17 కలిపితే 78 అవ్వచ్చు. తదాదిగా ఈ మందిరము కోయంబత్తూరు తత్పరిసర గ్రామముల వేల కొలది భక్తుల ఆధ్యాత్మిక ప్రయోజనములకు ఉపకరించుచున్నది. కోయంబత్తూరులో నాగసాయి దేవాలయం తమ పూర్వావతార విగ్రహమును నిత్య పూజాది కైంకర్యములకు అనువుగా స్థాపనము లేక ప్రతిష్ట చేయుటకు అది ఏ ప్రథమ తరుణమగుట చేత ఆనాడు శ్రీ బాబా చాలా ముఖ్యమైన విషయమును అనగా బోధను ప్రకటింతురను ఆతురతతో భక్తులు ఉవ్విళ్ళూరుచుండిరి. అక్కడ నాగసాయి, ఆ నాగసాయి గురించి స్వామి బోధ ఏం చేస్తారో, ఏం చెప్తారో అని ఆతురతతో భక్తులు ఎదురు చూస్తున్నారట, ఉవ్విళ్ళూరుతున్నారట. ఆనాడు అచట చేరిన ప్రజా బాహుళ్యమునకు ఆశాభంగము కాలేదు. ఇంకొక రూపమున పూర్వావతారములో వ్యవహరించిన నా యొక్క విగ్రహమునే నేను ప్రతిష్ఠించవలసి వచ్చుట నిజముగా ఆశ్చర్యకరమైన విషయమే కదా. రాముడి విగ్రహం కృష్ణుడు ప్రతిష్ఠించినట్లు మనకు మరి నేనైతే తెలియదు. మరి అట్లాగే ఇది పూర్వ అవతారం ఉన్నటువంటి షిరిడి సాయి అవతారాన్ని సత్యసాయి అవతారములో ఇలా ప్రతిష్ఠ చేయటం అనేది ఆశ్చర్యమని స్వామిని అటువంటి చెప్తున్నారు. యథార్థమైన ప్రబల కారణం వలన నేను ఈ కార్యమునకు అంగీకరించుతుని. ఇందులో ఈ ప్రతిష్టకు రాబోయే రోజుల్లో చాలా ముఖ్యమైనటువంటి కారణం ఉండటం వలన ఈ కార్యాన్ని అంగీకరించానంటున్నారు స్వామి. సర్వజనులకు సాయి హృదయ స్థాయి అగుచు అంతరంగ బోధక శక్తి అయి ఉండును. కనుక ఈ శకమును సత్యసాయి శకమునకు ప్రారంభ దివసమని స్వర్ణాక్షరములతో చరిత్రయందు లిఖింపబడదై ఉన్నది. అంతటి ప్రాముఖ్యత కలిగినది నాగసాయి ప్రతిష్ఠ. పూర్వము రామేశ్వరములో శ్రీ భగవానుని అవతారమైన శ్రీరామచంద్రుడు శ్రీ భగవానుని ప్రతీకమైన ఈశ్వరలింగమును ప్రతిష్ఠించి ఉండుట ఈశ్వరావతారము. రాముల వారిని గురించేమో ఈశ్వరుడు అమ్మవారికి చెప్తాడట, అక్కడేమో రాముల వారేమో ఈశ్వర లింగాన్నేమో రామేశ్వరంలో ఆయన ప్రతిష్ఠించటం. ఈశ్వర అవతారము తన ఈశ్వర ప్రతీకం అంటే విగ్రహమును మరి యొక్క పర్యాయమిచ్చట ప్రతిష్ఠించుటకు సామ్యముగా అది ఇది పోలికలు ఉన్నాయి. అక్కడ రామేశ్వరంలో శ్రీరామచంద్రుల వారు శివలింగ ప్రతిష్టాపన, ఇక్కడ కోయంబత్తూరులో నాగసాయి విగ్రహ ప్రతిష్టకు సామ్యం ఉన్నది.
ఈ విషయమును నిజ్ఞప్తికి తెచ్చుతున్నది. దుష్ట నిగ్రహార్థం అవతరించినది శ్రీరామచంద్రమూర్తి. దుష్టులను నిగ్రహించుటకు అవతరించింది ఆ రామచంద్రమూర్తి అవతారం. రావణాది రాక్షస సంహారమునకు సంబంధించినది ఆ శివలింగ ప్రతిష్ఠ. సాధారణముగా అవతార పురుషులొచ్చు కార్యక్రమములలో మరొక్కటియగు ప్రపంచ ధర్మ సంస్థాపనమును కర్మమునకు నాందిగా ఈ నాగసాయి విగ్రహ ప్రతిష్టను ఇప్పుడిచ్చట నేను చేయుచున్నాను. ఈ వాక్యం సాధారణముగా అవతార పురుషులనొచ్చు కార్యక్రమములలో మరొక్కటియగు ప్రపంచ ధర్మ సంస్థాపనమును కర్మమునకు నాందిగా ఈ నాగసాయి విగ్రహ ప్రతిష్టను ఇప్పుడిచ్చట నేను చేయుచున్నాను. అంటే రాబోయే రోజుల గురించి కూడా మాట్లాడుతూ అంత ప్రాముఖ్యత కలది కోయంబత్తూరులో ఉన్నటువంటి స్వామి ప్రతిష్ట చేసినటువంటి నాగసాయి విగ్రహ ప్రతిష్ట, ఆలయ ప్రతిష్ట. ఆహా, నిజముగా ఇది శక ప్రారంభమును సూచించు ప్రకటనయే. నూతన శకారంభ సూచకములకు ప్రేమ, ధర్మ, శాంతి, ఐకమత్యములను ప్రబోధించు అమృత వాక్యములు. శ్రీ సత్యసాయీశ పతాకఛాయ క్రిందికి రెండని సర్వ ప్రజానీకమునకును శంఖధ్వానమునకును పోలు ఆహ్వానము. అందరినీ తమ యొక్క పతాక ఛాయ కిందకి, ఒకే గొడుగు కిందికి రండి అని అందరి ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఆ స్వామి ఆహ్వానం పలికేట. ఎలాగంటే శంఖధ్వానాన్ని పోలినట్టుగా. ఆ గంభీర ప్రకటనము జరిగిన మరుదినమున ఉడుమాల్పేటలో స్వామికి జరిగిన సన్మాన మహోత్సవమును అప్రతిమాన శోభాయమానమైనదే. ఆ చోట కూడా శ్రీ బాబా ప్రజా సముదాయమును ఉద్దేశించి అచిరకాలములోనే జరగబోవు ధర్మ సంస్థాపనమున పాల్గొండని ప్రబోధించను. స్వామి ప్రారంభించినటువంటి ఈ ధర్మ సంస్థాపన కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి అని అక్కడ ఆ మహోత్సవంలో ఉడుములపేటలో స్వామి ప్రబోధించడం జరిగింది. అదే ఈ సమితి సత్యసాయి సేవా సమితిలో పాల్గొని వారి యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది దానికి సంబంధించినది. భక్తుల దృఢ విశ్వాసముతోనూ పట్టుదలతోనూ సాత్విక శ్రద్ధతోనూ శ్రీ భగవానుని సన్నిధిని జరిపిన ప్రార్థనా ప్రాబల్యమును బట్టియు, సంపూర్ణ భక్తి అనుష్ఠానమును బట్టియు క్షేత్రము యొక్క పవిత్రత అధికరించుచుండునని శ్రీవారు పలుమారులు చెప్పుచుందురు. ఒక క్షేత్రము యొక్క పవిత్రత పెరగటానికి భక్తులలో దృఢ విశ్వాసముకి, పట్టుదలకి, సాత్విక శ్రద్ధకి, ప్రార్థనలకి ప్రాబల్యం ఉన్నది అంటున్నారండి. ఈ సందర్భంలో కూడా ఒక్క నిమిషం తీసుకుంటానండి. మాకు అండి నూజివీడులో మొట్టమొదటగా షిరిడి సాయిబాబా వారి ఒక దేవాలయం ఒక టీచర్ దంపతులు కట్టించారండి. ఇసగేస్తే రాలన్నట్టుగా ప్రతి గురువారం కూడా రోడ్డంతా బ్లాక్ అయిపోయి ఉండేది. కొన్నాళ్ళు అలా జరిగిన తర్వాత ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ ఒక దీపం పెట్టడానికి ఒక పూట వెళ్ళొస్తూ ఉంటాడు. అక్కడ మళ్ళీ 1 కిలోమీటర్ దూరంలోనే షిరిడి సాయి దేవాలయం మరొకటి వెలిసింది. అక్కడ వేల మంది భక్తులతో అక్కడ జరుగుతుంది. అక్కడ నాకు మరి అజ్ఞానం ఏమో తెలియదు. మరి అక్కడ షిరిడి సాయినాథుడి దేవాలయమే, ఇక్కడ షిరిడి సాయినాథుడి దేవాలయమే. మరి ఆనాడు అక్కడంత ప్రభావగా ఉన్నటువంటి ఆ ఆలయంలో ఇవాళ అలా అయిపోవటం ఏంటి, ఇక్కడ ఇలా రావడం ఏంటి అనేటువంటి దానికి సమాధానంగా స్వామి ఇక్కడ చెప్తున్నారండి. దృఢ విశ్వాసముతో, పట్టుదలతో, సాత్విక శ్రద్ధతో భగవానుని సన్నిధిని గనక మనం ప్రార్థనలు చేసినట్లయితే ఆ క్షేత్రమే పవిత్రతను అధికరించుతుందును అని స్వామివారు చెప్పినటువంటిది నాకు అది సరిపోతుంది అనిపిస్తుంది. శ్రీ బాబాయే స్వయముగానే దేవాలయమునకు గాని పుణ్యక్షేత్రమునకు గాని దయచేసిన ఎడల ఫలితం ఎన్నియో రెట్ల అధికముగా నుండునని వేరుగా చెప్ప పనిలేదు. స్వామి వస్తే అక్కడ దేవాలయము యొక్క ఉన్నత స్థితి ఇంకా చాలా కొన్ని రెట్లు ఆ పుణ్యక్షేత్రం పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది. శక్తిని కోల్పోయిన బ్యాటరీ అపార శక్తులకును పవిత్రతకును మూలమైన స్థానము నుండి పూర్ణముగా నింపబడినట్లు
సదరు క్షేత్రములు సందర్శించడంలోని ఉద్దేశ్యము ఆ క్షేత్రములో పవిత్రత ఆధ్యాత్మిక స్థితి పరిపూర్ణముగా అభివృద్ధి గావించుటయే అనియు ప్రస్తుత సంఘటనము కూడా ఇట్టిదియే అని శ్రీ బాబా వారు ప్రకటించి చాలా దేవాలయాలు స్వామి నార్త్ లోను వెళ్ళటం జరిగింది. ఆ వెళ్ళటం వలన అక్కడ ఉన్నటువంటి ఆ క్షేత్ర యొక్క ప్రతిభ కొన్ని రెట్లు పెరిగింది అని స్వామి చెప్తున్నారు. ఇదే ఉద్దేశముతోడనే మద్రాసులో కొలది దినములు మాత్రము మకాము చేసి అయోధ్య కాశీ క్షేత్రములకు ప్రయాణమును శ్రీ బాబా నిశ్చయించుట. అక్కడ క్షేత్రములను పలు రెట్లు మహిమను పెంచుటకు అయోధ్య కాశీ క్షేత్రాలకి మద్రాసు తర్వాత ప్రయాణానికి నిశ్చయించుకున్నారట. ఆహా, ఎంతటి ముదావహమైన వార్త! 1961 మార్చి 23వ తేదీన పెరంబూరు రైల్వే స్టేడియంలో బ్రహ్మాండమైన మైదానములో సుమారు 1,00,000 ప్రజా సమూహమును ఉద్దేశించి శ్రీ బాబా వారు ఉపన్యసించుచుండా అంతటి ప్రజా సముద్రము నిశ్శబ్దముగా శ్రీ భగవాను ఉపన్యాసమును కడు శ్రద్ధతో వినుచు తన్మయ స్థితి నంది ఉండుట తిలకించుచు ఆనాటి సభకు అగ్రాసనాధిపత్యము వహించిన ఉత్తరప్రదేశ్ గవర్నర్ డాక్టర్ శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారు ఈ విధముగా నుడివిరి. ఏమనంటే, భారతావనికి సంపూర్ణ స్వాతంత్ర్యం వచ్చిన పిమ్మట దేశమునందు విజ్ఞాన ఆర్థిక రంగములందు అభివృద్ధి స్పష్టముగా గోచరించుచుండినను ఆధ్యాత్మిక శిక్షణ నైతిక విధానములకు ప్రజల నిత్య జీవితములకు తగిన అధికారపూరిత ప్రోద్బలము లేమిని సంతోషము, తృప్తి, శాంతి, సహజీవనము, పరస్పర ప్రేమ మొదలగు సద్గుణముల అభివృద్ధికి తావు లేకుండే కదా అని ఇంతకాలము నాకు కొంత మనోవ్యధ ఉండేను అని రామకృష్ణారావు గారు చెప్తున్నారు. కానీ నేటితో నా కొరత తీరునను ఆశాకిరణము నా మనోపలకమును గోచరించినది. స్వామివారు దీనికి నాంది. అప్పటి వరకు స్వాతంత్రం వచ్చింది, ఆర్థిక రంగంలో పురోగతి జరుగుతోంది, కానీ ఆధ్యాత్మిక శిక్షణ ఏది, నైతిక విలువలు పెంపొందించేటువంటిది ఎలాగా, దీనికి నాయకత్వం ఏది అని ఆయన అనుకునేవారట. జనాల్లో సంతోషము, తృప్తి, శాంతి ఎలా వస్తాయి, సహజనం ఎలా వస్తుంది అని చెప్పంటే స్వామి వారిని ఆయన దర్శించుకున్న తర్వాత ఆయనకు ఆ మనోవ్యధ పోయింది అని చెప్తున్నారు. నాకు నేటితో ఆ కొరత తీరినను ఆశాకిరణము నా పనోపలకమును గోచరించినది అని చెప్తున్నారు. ఈ ప్రజా సమూహమును చూచియు శ్రీ బాబా వారికి మీరొసంగిన హృదయపూర్వక స్వాగత సత్కారమును శ్రీవారి ఉపన్యాసమును కడుంగడు శ్రద్ధతో మీరు సమాహిత మనస్సులై ఆలకించుటయు చూచిన పిమ్మట అక్కడ సన్నివేశాన్ని అంతటినీ కూడా కళ్ళకు కట్టినట్లు రామకృష్ణారావు గారు రాశారు. అక్కడ స్వామి చెప్పింది వీళ్ళు శ్రద్ధతో విన్నది, ఇదంతా విన్న తర్వాత ఈ హిందూ నైతికాభివృద్ధి సుస్థిరముగా ఉండునని నాలో దృఢమైన విశ్వాసము ఏర్పడినది అని రామకృష్ణారావు గారు చెప్పడం జరిగింది. అంత భరోసా ఇచ్చారు స్వామి. డాక్టర్ రామకృష్ణారావు గారు శ్రీ బాబా వారిని లక్నోకు ఆహ్వానించారు. లక్నో పౌరులందరినీ రాజభవనమునకు శ్రీ బాబా వారి సన్నిధిలో జరుగు భజనలకు ప్రవేశమిచ్చిరి. ఇందువలన చాలా మంది పౌరులకు శ్రీ బాబా వారి దర్శన, శ్రీపాద స్పర్శన, ఆశీర్వాదములకు అవకాశము లభించెను. ఉన్నతాదర్శములతో కూడిన జీవితమునకు ప్రాథమికాభ్యాసములను శ్రీ బాబా వారి కృప వలన గ్రహించు భాగ్యము చాలా మందికి కలిగెను. కొలది అదృష్ట జీవులకు శ్రీ బాబా వారి సాన్నిధ్య మహిమల వలన సంప్రాప్తమైన పరమ అద్భుత సంఘటనలను వినుట వలన ఎక్కువ మంది జిజ్ఞాసువులు శ్రీ బాబా వారిని ఆశ్రయించిరి. దక్షిణ హిందూ స్థానము నుండి శ్రీ బాబా వారు దయచేయుట చేత కాబోలు లక్నో పట్టణమందలి ఆంధ్ర, తమిళ, కేరళ, మైసూర్ ప్రజల సంఘములు కలిపి శ్రీ బాబా వారికి పురమందిరము టౌన్ హాలులో ఘనముగా స్వాగత సత్కారములను ఇచ్చిరి. ఇక్కడ 4 రాష్ట్రాల ప్రజలు ఉన్నారట, వాళ్ళు 4 సంఘాలుగా ఉండేవారట. అందరూ కలిసి స్వాగత సత్కారాలు చేశారు. ఆనాటి సభలో శ్రీవారు ఉపన్యసించిరి. ఒకప్పుడు శ్రీ బాబా శ్రీ దక్షిణామూర్తి
కేవలము దక్షిణా పదమునకే సంబంధించిన వాడు కాదు అని సెలవిచ్చి ఉండినట్లు నేటి సభలో శ్రీ స్వామివారు పై 4 సంఘములను వేరువేరుగా నడుపుకొనక ఒకే సత్సంగము పేర జరుపుకుండనియు సక్రమమైన జప ధ్యాన లోక సేవా తత్పరులైన సత్పురుషుల కలయికకే సత్సంగము అను నామము సార్థకమగుననియు ప్రబోధింప వివిధ సంఘీయులెల్లరూ శ్రీ బాబావారి సత్సంకల్పానుగుణ్యముగా వెంటనే ఏకీభావమంది సత్సంగ స్థాపనకు ఆమోదించిరి. లక్నో పట్టణమున వివిధ భాషా సంప్రదాయములు కల ప్రజలలో ఐకమత్యము, సహకార భావము, ప్రేమ, దివ్యాత్మ సహోదర భావము ఇలాంటి సద్గుణ పుంజమునకు నూతన అధ్యాయ ప్రారంభముగా శ్రీ బాబావారు బీజారోహణము చేసిరి. లక్నోలో అంతటి కార్యక్రమాన్ని 4 సంఘములుగా ఉన్నటువంటి వాళ్ళని ఏకతాటి మీదుగా తీసుకొచ్చి కార్యక్రమాలు జరుపుకోమని స్వామివారు అక్కడ బీజారోహణం చేశారు. ఏప్రిల్ 1వ తేదీ నాడు కొలది మంది భక్తులతో కూడా శ్రీ బాబావారు లక్నో నుండి అయోధ్యకు దయచేసిరి. అయోధ్యలో శ్రీమద్ రామచరితమునకు సంబంధించినట్టియు దైవిక సంఘటనల వలన పరమ పవిత్రములైనట్టియు స్థలములను భక్తులకు శ్రీ బాబా చూపించెను. ఈ ప్రాంతపు హృదయము నుండి నిరంతరావిచ్ఛిన్నముగా సముద్రపు ఓడవలే వెలువడు శ్రీరామనామ జపము చేత ఈ ప్రాంత ప్రజా హృదయములన్నీయు గాఢభక్తితో ఇంకను పూర్తిగా నానుకొనవలసి ఉన్నవనియు శ్రీ బాబా సెలవిచ్చెను. ఇంక వారు హృదయములో మరింత రామనామ జపము జరిగి రామును హృదయములో నిలుపుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పారు స్వామి వారికి. బాబావారు శ్రీ రామాలయమునకు వెడలిరి. విరాట్ స్వరూపమున గోచరించు దివ్య శక్తి పరిమితమైన దైవ రూపమునందును స్వచ్ఛముగను ఏమాత్రము తక్కువ కాకను ప్రకాశించుచున్ను. కాని ఆ దైవ విగ్రహమందల శక్తి ఏమాత్రమును క్షీణింపక నిరంతరాభివృద్ధిలో ఉండుటకు శాస్త్రోక్త పూజా విధానమును, శ్రద్ధాపూర్వక ప్రార్థనమును, ఆ దైవమును ఆరాధించు అర్చకులు, మంత్ర ద్రష్టలు, పౌరోహితులు, స్వామి దర్శనార్థం అరుదించు భక్తులు మొదలగు వారు హృదయ పవిత్రత వలన కలుగు వాతావరణమును, మంచి వాతావరణం అన్నమాట, ఇలాంటివన్నీ తద్దైవ శక్తి మిక్కుటముగా ప్రకాశించుటకు దోహదము చేయును. కనుక దేవాలయం నిర్మించడమే కాదు, దేవాలయం ఉద్ధరించడం, దేవాలయం కట్టిన తర్వాత కూడా పైన చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తప్పక చేయవలసిందే. తద్వారా తద్దైవ శక్తి మిక్కుటముగా ప్రకాశించడానికి దోహదం చేస్తుంది ఈ కార్యక్రమాలు. ప్రజలు శ్రీ భగవానుని అయోధ్యలోను ద్వారకలోను మాత్రము ఉండునట్లును ఇతర ప్రదేశముల లేనట్లును భావింతురు. ప్రజలు భావించే విధానాన్ని శ్రీ భగవాను అయోధ్యలోను ద్వారకలోను ఇలా పుణ్యక్షేత్రాల్లో ఉండుతారని ఇతర ప్రదేశంలో లేనట్లు భావిస్తారంటారు. అది తప్పు. శ్రీ భగవానుడు సర్వగతుడు, సర్వాంతర్యామి. దైవమును విగ్రహం వరకే పరిమితము చేయుట వారి సర్వగత తత్వమునకు విభుత్వమునకు భంగము కలిగించినట్లుగును. అంతవరకు విగ్రహంలో మాత్రమే భగవంతుని చూసినప్పుడు ఆయన యొక్క సర్వగతత్వము విభూతత్వము మనం భంగం కలిగించిన వాళ్ళు అవుతాం. క్షేత్ర మహిమ తగ్గిన ఎడల సర్వమును క్షీణించును. క్షేత్ర మహిమ తగ్గిన ఎడల సర్వమును క్షీణించును. కావున భక్తుల సంపూర్ణ శ్రద్ధాభక్తుల చేత గాని లేక శ్రీ భగవానుని అపార కరుణ అనుగ్రహముల వలన గాని క్షేత్రముల మహిమ తగ్గక అభివృద్ధి ఎగుచునే ఉండును. కనుక ఎక్కడ ఏ క్షేత్రం కనబడినా, దేవాలయం కనబడినా మనము వెళ్ళి దర్శనం చేసుకుని దండం పెట్టుకొని నమస్కారం చేసుకుని బయటికి రావడము, అలా ప్రతి చోట కూడా భగవంతుని యొక్క విగ్రహము కనపడిందంటే భగవంతుని చూచినట్లుగానే ఆ లోపలికి వెళ్ళి మనం బయటికి రావాలి. టైము లేదనేటువంటిది పెట్టుకోకూడదు. ఇలా భక్తులు చేయాల్సినటువంటి పనిని సూచించారు. ఇందులో సరయూ నదీ తీరమున శ్రీ బాబా భక్తులందరినీ ఆశీర్వదించి శ్రీ హనుమంతుని ఆలయమునకు భక్తుల తోడుకొని పోయెను. స్థల పురాణమును అనుసరించి ఆ ప్రదేశమును శ్రీరామమూర్తియే శ్రీ ఆంజనేయునికి
సంతత రామనామ ధ్యానముతో విలసిల్లు పట్టణ నిర్మాణమునై ఇచ్చినట్లు చెప్పబడుచున్నది. అనంతరము వసతి గృహమున శ్రీ సాకేతరాముని ప్రసాదముతో శ్రీ సాయిరాముని ప్రసాదమును చేర్చి భక్తులకు పంచిపెట్టెను. 1వ తేదీ రాత్రి శ్రీ బాబావారు భక్తులతో కూడా అయోధ్యను వదిలి కార్లలో సారనాథ్ చేరిరి. 2వ తేదీ ఉదయం శ్రీ కాశీ మహాక్షేత్రమందలి మిక్కిలి పురాతనమైన శ్రీ విశ్వనాథాలయమును దర్శించింది. చారిత్రకమగు స్థల పురాణమును బట్టి శ్రీ విశ్వనాథాలయము అమరత్వమునందునది. పాటల కాశీపట్నం స్వామి విశ్వనాథాలయం అటువంటిది, అమరత్వమే దానికి. పాటలలోను పద్యములలోను రామాయణాది చారిత్రాత్మక కావ్యములలోను మత్స్యకూర్మాది పురాణములలోను సన్యాసుల చేతను మహాభక్తుల చేతను అనేక విధముల పొగట్టనంది విశ్వమున శాశ్వత కీర్తిని గడించినది ఈ విశ్వేశ్వరాలయం. ఆ శ్రీ విశ్వనాథాలయము పావన గంగా జలముతో కోట్ల కొలది ప్రజలు వేల వత్సరముల నుండి ఆ ఆలయములోని శ్రీ విశ్వనాథ లింగమునకు అచంచల శ్రద్ధాభక్తులతో స్వయముగా అభిషేకము చేయుచు కృతార్థతనందుతున్నారు. కాశీ క్షేత్రములో మరణించిన వారికి పునర్జన్మము లేదని కూడా ప్రమాణము. శ్రీ బాబా వారి మహిమ ఇంచుకైనా గ్రహించిన వారందరికీ శ్రీ బాబా బాలశివుడే అని దృఢ విశ్వాసమున్నందున శ్రీవారితో కలిసి శ్రీ విశ్వనాథుని సన్నిధిలో ఉండుట అపూర్వమైన పూర్వ సుకృత ఫలానుభూతియే. అహంభావ అవిశ్వాస సంశయములతో కూడిన లోకుల హృదయమున దైవభక్తి విశ్వాసములు తిరుగ నెలకొన చేయుటకై ఆ ఆలయమున శ్రీ బాబా వారు ఎట్టి మహిమను ప్రకటింతురోయని వెంటనున్న మేము ఆశించి వేచి ఉంటిమి అని చెప్పారు. సాయిరాం ఆపుతాను ఇక్కడికి అనే అవకాశం ఇచ్చిన స్వామికి గురువు గారికి మరొక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా స్వామివారు మహాత్మా గాంధీ గురించి చెప్పిన కొన్ని అంశాలు పునశ్చరణ చేసిన ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు నేను ఇది కూడా బహుశా చెప్పే ఉంటాను. ఐ నెవర్ మిస్డ్ ఎనీ ఆపర్చునిటీ. యాక్చువల్లీ దీనికంటే ముందు కొంత ఉంది, కానీ ఆ సబ్జెక్ట్ మనకి ఇప్పుడు సంబంధం లేదు. వాట్ ఇస్ సత్యసాయి బాబా సెడ్ అబౌట్ మహాత్మా గాంధీ యాజ్ అన్ అవతార్ ఆఫ్ శివశక్తి అండ్ యాజ్ ఏ యూనివర్సల్ విట్నెస్. కొంత సబ్జెక్ట్ మనకు సంబంధం లేనిది ఉంది ఇక్కడ. సరే, అది వదిలేసి ఇక్కడ మనం చెప్పాల్సిన అంశమే చాలా ఉంది. What did Satya Sai Baba said about Mahatma Gandhi, MK Gandhi, as an avatar of Shivashakti and as a universal witness? Anadamki, Satya Sai was an incarnation of Shivashakti. He knew the personal life and the destiny of every being. Out of the 650 crores, appadi lekka prakaram, only around 1 crore people could get his blessings. ఆయన ఎవరు 3 కోట్లు అన్నాడు. ఇంకా తగ్గించచ్చు మనం. 1 కోట్లో మనం ఉన్నాం, అదృష్టవంతులు. He spoke the truth as a witness. He gave a discourse on the life of Mahatma Gandhi. Once on the occasion of Mahatma Gandhi's birthday, Satya Sai Baba gave a discourse on the leader's character and urged students to follow the Mahatma Gandhi footsteps. And English lo cheppamantara, Telugulo cheppamantara andi? తెలుగులో చెప్పండి సాయిరాం. ట్రాన్స్లేషన్ ఇబ్బంది అయితే ఇంగ్లీష్ లో చెప్పండి. ఒకసారి మహాత్మా గాంధీ పుట్టినరోజు సందర్భంగా సత్యసాయి బాబా వారు నాయకుడి యొక్క పాత్రపై ఉపన్యాసం ఇస్తూ
మహాత్ముని యొక్క మనస్సేకం వచ్చేసేకం కర్మని యొక్క మహాత్మ అద్భుతమైన సూక్తి. మహాత్మ అంటే ఇక్కడ గాంధీ మహాత్మ గురించి కాదు. ఎనీబడి వాంట్ టు బికమ్ మహాత్మ యు మస్ట్ హావ్ థాట్, వర్డ్ అండ్ యాక్షన్. మనసా వాచా శిఖర శుద్ధిగా ఎవడైతే ఆచరిస్తాడో, చెప్తాడో, ఆలోచిస్తాడో, చెప్తాడో వాడి మహాత్ముడు అవుతాడు. ఈ ప్రపంచ యావత్తులో మహాత్ముడు అనేవాడు ఒకడు మాత్రమే ఉన్నాడు. ఇంకెవడు నో అదర్ సెకండ్ మహాత్మ. రెండవ మహాత్ముడు అంటానికి లేదు, కేవలం గాంధీకి మాత్రమే ఉంది. అటువంటి మహాత్మా గాంధీ కూడా విమర్శించే స్థాయికి దిగజారిపోయాం. చాలా శోచనీయ స్థితిలో ఉంది. ఎవరినైనా దిగజారుస్తాం మనం. మన నైజమే అలా అయిపోయింది, మానవ నైజం. పీపుల్ ఆర్ క్రిటిసైజింగ్ గాంధీ ఆల్సో, వాళ్ళ స్వార్థ స్వప్రయోజనాలు. అటువంటి మహాత్మా గాంధీ యొక్క అడుగుదాడులో నడవాలని, మరి సమాజానికి ఆదర్శంగా ఉండాలని స్వామి విద్యార్థులు కోరారు. యాక్చువల్ ఇంగ్లీష్లో అయితేనే బాగుంటుంది. అదే మీరు తెలుగు అంటున్నారు కానీ చూద్దాం. చెప్పండి సార్, ఇంగ్లీష్ చెప్పండి. చెప్పండి సార్, ఇంగ్లీష్ లో చెప్పండి. ఇంగ్లీష్ లో చెప్పండి సార్. తెలుగులో బాగుంటదండి అంతగా. ఇంగ్లీష్ లో చెప్పండి సార్. ఇంగ్లీష్ లో చెప్పండి. చూద్దాం. తెలుగులో చెప్పండి సార్. ఓకే. అతను ఇలా అన్నాడు, తన చిన్నతనంలో గాంధీకి చాలా భయంగా ఉండేదట. అతని ఇంట్లో రంభ అనే పనిమంచి ఉండేదట. తను ఎప్పుడు ఎలా భయపడుతున్నాడో గాంధీ ఆమెకి వెల్లడించాడు. అప్పుడు రంభ అతనితో, పిల్ల ఎప్పుడూ రామనామాన్ని పఠించు. రామనామాన్ని జపించడం వల్ల, ఇప్పుడు ఇందాక కూడా చెప్పాడు, అయోధ్యలో ఇంకా రామనామం బాగా జరగాలని అన్నాడు స్వామి. నిర్మోహమాటంగా చెప్పాడు స్వామి. కనుక ఆ మాట అన్నాడు అయోధ్య పోయి. రామనామాన్ని జపించడం వల్ల నీ భయం పోతుంది. అప్పటి నుంచి గాంధీ నిత్యం రామనామాన్ని జపిస్తూ ఉండేవారు. రఘుపతి రాఘవ రాజారు అందరూ కూడా పాడేదవారు. స్వామి ఇలా అన్నారు, తన చిన్నతనంలో మొదలైన రామనామాన్ని పఠించే అలవాటు ఆయన మరణించిన తన లాస్ట్ మూమెంట్ వరకు కూడా, ఆ బుల్లెట్ వెళ్ళినప్పుడు కూడా ఇదే మాటలతో పోయాడు ఆయన. మన తల్లిదండ్రులను ప్రేమించడము మరియు గౌరవించడం యొక్క ప్రాముఖ్యతను భక్తులకు బోధించడం సత్యసాయి విలక్షణమైంది. ఆయన ప్రకారం గాంధీ తన తల్లి ప్రతిరోజు ఆచరించే పవిత్రమైన కోకిల వ్రతం వల్ల మహాత్ముని పేరు సంపాదించాడు. ఆమె ఆచారాన్ని పూర్తి చేసిన వెంటనే ఆమె తన అల్పాహారానికి ముందు కోకిల, అంటే భారత కోకిల, నైటింగేల్ పిలుపు కోసం వేచి ఉండేది, కుక్కు బర్డ్. అయితే ఒకరోజు కోకిల పిలుపు కోసం ఆహారం తీసుకోకుండా చాలాసేపు చూసింది. ఇది గమనించిన యువగాంధీ కోకిల కూపాన్ని అనుకరిస్తూ ఇంటి నుంచి బయటకు వెళ్ళి, ఆపై తన తల్లితో, ఇప్పుడు కోకిల పిలిచింది, దయచేసి అమ్మ మీ ఆహారం తీసుకోండి అని చెప్పాట. కానీ గాంధీ తల్లికి నిజం తెలుసు. సత్యసాయి ఇలా వివరించాడు, ఆ తల్లి తన దుఃఖాన్ని ఆపుకోలేక గాంధీని చెంపల మీద కొట్టి విలపించింది. ఇంత దుర్మార్గుడైన అబద్ధాల కోరిని కొడుకుగా పుట్టించిన నేను ఎంత పెద్ద పాపిని ఓ ప్రభు, ఏ తల్లి అని అంటుందండి. నేను స్వామి కంటిన్యూస్. గాంధీ అహింస అనే అంశాన్ని ప్రజలకు అనేక విధాలుగా బోధించారు. అహింస యొక్క అర్థం ఏమిటంటే, మీరు ఎవరికి హాని కలిగించకూడదు. ఆలోచన, మాట లేదా పని. గాంధీజీ తన జీవిత చరమాంకం వరకు దీన్ని పాటిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అవసరమైతే చాలా మంది అన్నది, ఎట్లా వస్తుంది జర్నాలు గైరావుల వల్ల రాదు, నువ్వు తుపాకీ పట్టు అంటే, నేను దేశమన్నా వదులుతాను కానీ ఈ అహింసా సిద్ధాంతాన్ని వదలే అన్నట్ట. అయితే ఒక సందర్భంలో ఆవు నొప్పితో బాధపడుతుందో చూసి ముసిలేవు అనమాట, తట్టుకోలేక ఇంజక్షన్ ఇచ్చి ఆవు ప్రాణం తీయమని వైద్యులకు సూచించాట. ఆ విధంగా బాధపడే వ్యక్తికి సహాయం చేయడానికి మనం కొన్నిసార్లు అతనికి హాని చేయాల్సి రావచ్చు.
అహింసా మార్గాన్ని అనుసరించే ఏకైక మార్గం ఏంటంటే అన్ని జీవుల్లో ఉన్న ఆత్మ యొక్క ఏకత్వాన్ని గుర్తించడం మరియు వారందరినీ సమానంగా పరిగణించడం. హ్యావ్ టు ట్రీట్ ఈక్వల్, బీ లైక్ ఆల్ ఆర్ వన్, బీ లైక్ టు ఎవ్రీ వన్. ఇవి మనం చేసే ఒప్పు మరియు తప్పు యొక్క పరిణామాలు. మీ తప్పులోకి జారిపోతే తప్పు కాదు, కానీ తప్పును పునరావృతం చేయడం ఖండించాల్సిన విషయం. ఒక తప్పు చేస్తే తప్పు నుంచి పాఠాలు నేర్చుకుని పశ్చాత్తాపడాలి, మరియు మళ్ళీ చేయకూడదు నిర్ణయించుకోవాలి. హౌ టు డిసైడ్ ఇట్. కానీ ఇప్పటికే చేసిన తప్పును పునరావృతం చేసిన మూర్ఖత్వాన్ని భారతదేశ చరిత్ర మన ముందు ఉంచినట్టున్నారు స్వామి నిర్మోహమాటంగా మాట్లాడారండి. వీఆర్ డూయింగ్ రిపీటెడ్లీ సిన్స్ భారతదేశం. అందుకనే 200 years మనం వాళ్ళ యొక్క బానిసత్వంలో మధ్యం. ఏమిటి ఆ తప్పులు అంటే, ఫ్రెంచి అండ్ పోర్చుగీస్, మొఘల్ మరియు ఆఫ్ఘన్లు ఈ లక్షణాలకి వ్యతిరేకంగా భారతీయులను హెచ్చరించారు. నిజాం సాయంతో అప్పటి కర్ణాటక ప్రాంతంలో ఫ్రెంచి పాలన నెలకొల్పగలిగానని డూప్లెక్స్ నమోదు చేసింది. బెంగాల్ను జయించేందుకు మీర్ జాఫర్ క్లూకు సహాయం చేశాడు. రఘునాథరావు పిస్వా మహారాష్ట్రను జయించిన విదేశీయులకు సహాయం చేశాడు. మనం అల్లు సీతారామరాజు సినిమా చూసాం. భారతీయ సహాయంతో భారతదేశంలో విదేశీ పాలన స్థాపించబడింది. ద హెల్ప్ ఆఫ్ ఇండియన్స్ ఓన్లీ, గుర్తుపెట్టుకోండి. భారతీయుల సహాయంతో భారతదేశంలో విదేశీ పాలన స్థాపించబడింది. మనం ఈ మాట 11,000 మైళ్ళ దూరంలో ఉన్న ఒక ద్వీపంలోని వాసులు ఒక ప్రాథమిక లోపం కారణంగా, పరస్పర అనుమానము, స్వార్థం కారణంగా ఏర్పడిన అనైక్యత కారణంగా, ఇవన్నీ కూడా లోపాలు, డిసీజెస్. అప్పుడు మనకు ఉన్నది 200 సంవత్సరాలు ఉన్నాయి ఈ రోగాలు. ఎవడు కూడా రోగానికి మందు పెట్టలే. అప్పుడు ఒక ప్రాథమిక లోపం కారణంగా అంటున్నారు, పరస్పర అనుమానము, స్వార్థం కారణంగా ఏర్పడిన అనైక్యత కారణంగా, నో యూనిటీ. 16 రెట్లు ఎక్కువ పరిణామంలో ఉన్న భారతదేశాన్ని జయించగలిగారు. అసూయ యూనియన్ బలం, అనైక్యత విపత్తును తెలుస్తుంది. గాంధీజీ ఎట్ ది ఏజ్ ఆఫ్ 24 years, 24 సంవత్సరాల్లో ఉన్నప్పుడు అతను కోర్టు కేసు నిర్వహించడానికి ఒక భారతీయ వ్యాపార సంస్థ ఆహ్వానం మేరకు దక్షిణాఫ్రికా వెళ్ళాడు. అక్కడ అతను శ్వేత జాతీయాలచే భారతీయ స్థిరపడిన వారిపై జరిగిన అవమానాన్ని చూశాడు. ఆరోగ్యము, విద్య, సంపద మరియు స్వభావాల్లో మంచి మధ్య తేడాలు ఉండవచ్చు, కానీ బై నేచర్ ప్రాథమికంగా పురుషులందరూ సమానమే మరియు వారిని అలాగనే పరిగణించాలి. మన నెల్సన్ మండేలా ప్రస్తావన చేసింది గట్టుపల్లి రాజమ్మ గారు. కానీ ఎవరో చెప్పారు సంబడి. కానీ జాతి విద్వేషం అనేది దక్షిణాఫ్రికాలో, గౌరీ గారు కావచ్చు, జాతి విద్వేషం అనేది దక్షిణాఫ్రికాలో శ్వేత జాతీయుల పాలకు ఆమోదింపబడిన విధానం. అటువంటి గాంధీ అణగారిన భారతీయులు మరియు స్థానిక నల్ల జాతీయుల మధ్య ఉంటూ దోపిడీని అంతం చేయడానికి సత్యాగ్రహం, సత్యాగ్రహ ఇస్ కాల్ నిష్క్రియ ప్రతిఘటన లేదా శాసన ఉల్లంఘన అంటారు మేడం. ఈ స్టార్టెడ్ సత్యాగ్రహ దేర్ ఓన్లీ నాట్ హియర్ వ్యూహాన్ని రూపొందించారు. ఎప్పుడైతే ఉద్యమం శీఘ్రమైన విజయానికి సంబంధించిన సంకేతాలను చూపించినప్పుడు అంటే జనాలు వస్తుంటే లోపలికి బయటికి సరిపోదు. ఎప్పుడైతే ఉద్యమం శీఘ్ర విజయానికి సంబంధించిన సంకేతాలను చూపించినప్పుడు అప్పుడు జనరల్ స్మట్స్ అనే అవుతున్నాడు గాంధీజీని చర్చకు ఆహ్వానించారు. నల్లటి చర్మాలను అంటే నల్లజాతి వాళ్ళని కలిగి ఉన్న మానవులను అవమానించడం మరియు గాయపరచడం అనే
అమానవీయ విధానాన్ని ప్రతిఘటించి నిర్మూలించవలసి ఉన్నందున తాను అహింసా సత్యాగ్రహాన్ని ఆశ్రయించవలసి వచ్చిందని గాంధీ ఆ స్మట్స్కి వివరించాడు. రేషియల్ ఫీలింగ్ అనమాట. వీడు తెల్లవాడు నల్లవాడు క్రికెట్లో కూడా ఉంది. మిలియన్ల కొద్ది భారతీయులు మిగిలిన మానవులు గ్రామాల నుంచి ఎలా దూరంగా ఉంచబడ్డారో మరియు అంటరాని వారిగా ఎలా ఖండింపబడ్డారో గాంధీకి సూచించడం ద్వారా జనరల్ స్మట్స్ అన్టచబిలిటీ ఈజ్ క్రైమ్ అంటాడు గాంధీ గారు. అంటరానితనం పెద్ద నేరం. అన్టచబిలిటీ ఈజ్ హైడ్రా హెడెడ్ మానిస్టర్. నాకు అన్టచబిలిటీ అని మీద ఎంఏ సోషియాలజీలో పెద్ద ఎస్సే ఉంది. ఈ అంటరానితనం ఇన్హ్యూమన్ అంటాడు, హైడ్రా హెడెడ్ మానిస్టర్ అంటాడు. ఆ జనరల్ మాట గాంధీ గుండెలో బుల్లెట్ లాగా పనిచేసింది. తనకు కూడా అదే చెడు సోకినప్పుడు మరొకరిని సరిదిద్దే హక్కు తనకు లేదని గాంధీ భావించాడు. అతను భారతదేశానికి తిరిగి వచ్చి అంటరానితనం మరియు ఇతర సాంఘిక దురాచార నిర్మూలన కోసం మరియు విదేశీయుల దోపిడీ నుంచి తన మాతృభూమిని విడిపించేందుకు సత్యాగ్రహ వ్యూహాన్ని ఆచరించాలని నిర్ణయించుకున్నాడు. ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి సోషల్ స్వామి వారు గాంధీ యొక్క హిస్టరీ. సత్యాగ్రహం అనేది సత్యం మరియు ప్రేమ యొక్క మార్గం అంటారు. అంటే ముగింపు వల్లే స్వచ్ఛమైనది. నిశ్చయంగా విమర్శలను సంతోషంగా స్వీకరించి విమర్శకుడు కృతజ్ఞత తెలిపేవాడే నిజమైన మానవుడు. ఇందాక చెప్పాడు గురువు గారు, శిష్యుల దగ్గర నుంచి డబ్బులు పొందడానికి అవసరం గురువు శిష్యులు పొగొట్టము, బాగా ఇచ్చేవాడిని దగ్గర కూర్చోబెట్టడము, ఇవ్వని వాడిని దూరం పెట్టడం. గాంధీ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, మరి విమర్శకులు అంగీకరించే వినయం కలిగి ఉన్నాడు కాబట్టి రెడీ టు యాక్సెప్ట్, రెడీ టు హియర్ ఆల్సో. దట్స్ వై దేశంలోని ప్రజలను మలచగలిగాడు మరియు జాతి పితగా కీర్తించబడ్డాడు. జాతి పిత. దేశాన్ని ఒకటిగా చూశాడు. అతను అన్ని విశ్వాసాలు మరియు అన్ని వర్గాల యొక్క ఐక్యత యొక్క విత్తనాన్ని నాటాడు. అది అతని మార్గదర్శకంలో త్వరగా పెద్ద వృక్షంగా పెరిగింది. ఏదైతే ఐక్యత లోపించి అనైక్యతగా ఉన్న అనైక్యత వల్ల ఐక్యత ఒక తాడు మీద తీసుకొచ్చాడు. ఐక్యత మరియు ఆత్మవిశ్వాసాన్ని బలపరిచే ఆత్మబలం, ఆత్మశక్తి ఆధారంగా అతను గొప్ప ఉద్యమాన్ని నిర్మించాడు. దేశాన్ని దుష్ట మేధావిగా ఆక్రమించి భౌతిక, నైతిక, రాజకీయ మరియు ఆధ్యాత్మిక రంగాల్లో దాని పురోగతిని తవ్విన స్వార్థం ఉద్యమం కొనసాగుతున్నప్పుడు అణచివేయబడింది. ప్రజలు చాలా కష్టాలు పడ్డారు. అది కష్టాలు విజయానికి నాంది అన్నాడు. ముళ్ళు లేని గులాబీ లేదు, ఇవ్వకుండా ఎవరూ లాభం పొందలేరు. అంతర్గత మరియు బాహ్య అడ్డంకులు అధిగించబడే గొప్ప ఏదైనా ఎలా సాధించవచ్చు? మనకు బాహ్య శత్రువులు ఉండవు, అంతర్శత్రువులు ఉండవు. వితౌట్ మనం ఇప్పుడు ప్రతి సంవత్సరం జరుపుకునే స్వాతంత్రము దట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆగస్ట్ 14th or 15, 1947 అర్ధరాత్రి సాధించబడింది మరియు ప్రకటించబడింది. వాట్ ఈస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ స్వాతంత్రం? స్వాతంత్రం అనే పదానికి అసలు అర్థం ఏమిటి? ఇండిపెండెన్స్ అని మనం అంటుంటాం. ఇండిపెండెన్స్ అన్నారు, దాని స్వామి ఇండిపెండెన్స్. నేను కూడా మీ మీద ఆధారపడి, మీరు నా మీద ఆధారపడ్డారు. మనకి ఎక్కడ స్వాతంత్రం ఉంది? ఇండిపెండెన్స్ అనగా ఇండిపెండెన్స్. కొడుకు తండ్రి మీద ఆధారపడతాడు, భార్య భర్త మీద ఆధారపడతాడు, భర్త భార్య మీద ఆధారపడతాడు, మన సమాజం మీద ఆధారపడి, సమాజం మనుషుల మీద ఆధారపడింది, మనుషుల మీద దేశం ఆధారం. స్టిల్ ఇండిపెండెన్స్. వాట్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ఇండిపెండెన్స్? స్వాతంత్రం అంటే చాలా స్వ అంటే ఆత్మ. స్వాతంత్రం అనే పదానికి అసలు అర్థం ఏమిటి అంటే మనం ఇకపై ఎవరిపైన ఆధారపడటం లేదు, మనం మనపై మాత్రమే ఆధారపడతాము. భారతీయ పదం స్వాతంత్రం, దీని అర్థం మా తంత్రం. తంత్రం అనే పదం అంటే తంత్ర పదం అంటే హృదయం. హృదయము, హృదయములో హృద్, యంత్ర ఉపకరణం, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు.
ఎక్కడుంది? శరీరంలో ఉంటుంది. ఈ మంత్రం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, శ్వాస మరియు తంత్రం, గుండె మూలం. జీవితం అంటే ఆత్మ తప్ప అన్నింటికీ నుండి స్వాతంత్రం పొందుతుంది. అంటే ఇచ్చే ఆత్మ స్వాతంత్రం అనమాట. అది దట్స్ రియల్ ఇండిపెండెన్స్ మీ స్వాతంత్రం, ఆత్మ స్వాతంత్రం సాధించాలి మనం. ఆత్మ తప్ప అన్నింటి నుంచి స్వాతంత్రం పొందడం, ఇతరులపై ఆధారపడటం లేదు. స్వతంత్ర రాజ్యం అంటుంటారు మనం. స్వతంత్ర రాజ్యాన్ని సాధారణంగా ఉపయోగించే స్వరాజ్యం అనే పదం. స్వరాజ్యం అంటే ఇండిపెండెన్స్. ఇంద్రియాలకు బంధం నుంచి విముక్తి పొందితేనే మనిషి ఆనందించగలడు. యోగా, ఇంద్రియ నియంత్రణ, ప్రేమ విస్తరణ, ఇవన్నీ కూడా పొందినాడు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని స్వామి చెప్తున్నారు. తద్వారా భగవంతుని యొక్క మహిమ then only you can understand what is real స్వాతంత్ర. ఇంకో సందర్భంలో స్వామి ఏమన్నారో చూద్దాం. This was delivered by Bhagavan in 2002. Swami came out of the interview room around 3:15 p.m. After blessing the birthday boys, he noticed that one boy had an erratic heartbeat. Swami called Dr. Gopinath to check his heartbeat. Swami then called one of his students and asked him, "Are you from higher secondary school?" The student nodded in the affirmative. Referring to the photos of Swami's visit to the school hostel, Swami told him that photos have come and thus took him to the interview room to give him. After coming out, Swami, to the student whom Swami took inside and gave the photos. ఆ పిల్లవాడు ఎవరైతే లోపల తీసుకెళ్లి ఫోటోలు ఇచ్చారో అతనితో ఉంటున్నాడు. Separate them and give them. Then Swami went through the photos and picked up this particular student's photo, gave it to him and told him to distribute the rest. What news? Yesterday in the hostel, you all had dinner outside, referring to the moonlight dinner on the terrace. I know teachers were also there. He had pulao, kurma, tomato rasam. I know everything. Swami then accepted a cover from one of the students and asked him, "Did you give the application form for MBA?" Student, "Yes, Swami." Swami, "What other news?" So looking in the direction of one elderly teacher, "He has not come." Anil Kumar garu cheppu, "Swami, he has gone to hospital." Appudu Swami, "He has gone to show his eyes." Swami noticed that the student distributing the photos was giving the photos to each student, whether the student was in the photo or not. ఫోటోలు పంచమంటే వరుసగా పంచుకుంటూ పోతున్నాడు. ఆ ఫోటోలో ఉన్నవాడా లేకపోయినా సరే. మరి స్కూల్లో గ్రూప్ ఫోటో అంటే ఉన్నవాడికి 100 రూపాయలు చూసి ఇస్తారు, అందరికి ఇస్తారా? ఏయ్ అంటున్నారు స్వామి అనిల్ కుమార్ వంగదు. "Tell him to see and give." Professor Anil Kumar conveys to the student that Swami told him. ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారు అంటున్నారు, అదృష్టం ఆయన కూడా వచ్చాడు ఇవాళ. స్వామి, హీ డిస్ట్రిబ్యూటింగ్ ఫోటోస్ యాజ్ హీ డిస్ట్రిబ్యూటింగ్ ప్రసాదం. ప్రసాదం ఎలా అయితే వరుసగా అందరికి ఇస్తుంటాడో ఫోటోలు కూడా పంచుతున్నాడు అంటున్నారు అనిల్ కుమార్. Swami asked for a pod held by a student. He reached through the pod and asked the student, pointing to the picture, "What is this?" Student, "Heart, Swami." And Swami, "Is the heart like this?" Swami places the pod on the table, lying on its side. Today they have written a new Telugu poem. Swami opens the cover taken from a student a few minutes back and finds the MBA application form.
Seeing the photograph, he asked the student who had given this cover, "Who is he?" Student, "Brother Swami." Swami, "Go and give it to the registrar in the college." "What is you doing?" Student, "Become Swami." Swami, "What news?" Now Swami's attention now got diverted to another huge cord. After seeing it both inside and outside, "Why do you waste so much of paper?" The student responded with a smile. "Pado." Swami Hindi man, "Pado, read." The student read the contents of the cord that was in Hindi. "What is the meaning of Mauka?" అంటే opportunity. "What is the Jindagi?" What is Jindagi, life? Jindagi is dunya, life is world. What is Mauka? Before in Antapur College, Mukherjee, Professor Anima Mukherjee was the principal. To Professor Anilkumar, "Did you understand the meaning of it?" అన్నారు Swami. "No, Swami, I don't know Hindi" అన్నారు Anil Kumar garu. Then Swami to a student, Bangalore boy, music college boy, "Sit down." Swami takes a card given by the institute student and asks them to go and sit down. After going through, they have written the same thing 3 days back. Is it okay? Then Swami then turned to Professor Anil Kumar. Once the British Prime Minister came to see Gandhi. On his table, the books were piled up one by one. కొన్ని పుస్తకాలు దొంతరం ఉంది అనమాట, ఒకదాని మీద ఒకటి పెట్టి ఉంది. On top of which was the Bible. This made the Prime Minister very happy and he said, "See Gandhi, our Bible is above all other books." Gandhi then replied, "Please look at the book at the bottom. It is sacred Ramayana, which is the foundation." ఏమన్నాడు? బ్రిటిష్ ప్రధాని ఒక 20 పుస్తకాలు ఉంటే పైన బైబిల్ ఉండే, "చూసావా బైబిల్ నా పైన ఉందంటే" అప్పుడు గాంధీ గారు ఏం చెప్తున్నాడు? "కింద పుస్తకం చూడు, రామాయణ" అంటున్నాడు. "It is the sacred Ramayana, which is the foundation. Without the foundation, there is no Bible." Then Swami, did any of you see Gandhi? An expected response of silence filled the air. మీలో ఎవరైనా గాంధీని చూశారా? నిశ్శబ్దం యొక్క ఊహించిన ప్రతిస్పందన గాలిని నింపింది. తెలుగులో బాగలేదు ట్రాన్స్లేషన్. "నేను అతను 5 సార్లు కలుసుకున్నాను. మొదట మెడ్రాస్లో ఆంధ్ర మహాసభలో జరిగిన సమావేశంలో, కాంపోజిట్ మెడ్రాస్ అంటే ప్రస్తుతం ఆంధ్ర మరియు కర్ణాటక రాష్ట్రాల్లో కొన్ని భాగాలు కలిపి ఉన్న ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న హనుమంతరావు అనే గొప్ప భక్తులు దీన్ని సమావేశపరిచారు. కొత్త ఆలయాన్ని నిర్మించింది కూడా ఆయనే. మాకు దుర్గాబాయి దేశ్ముఖ్ అని ఇక్కడ సుందరంబాయి రోడ్లో ఉంటుంది దగ్గరలో. కొత్త ఆలయాన్ని నిర్మించింది కూడా ఆయనే. నిజానికి ఆంధ్ర మహాసభ ప్రధానంగా వలీమోహన్ ఉంటే తెలుస్తుంది. నిజానికి ఆంధ్ర మహాసభ ప్రధానంగా దుర్గాబాయి దేశ్ముఖ్ 1909 and 1981 ఆమె భారత స్వాతంత్ర సమరయోధురాలు, న్యాయవాది, సామాజిక కార్యకర్త మరియు రాజకీయవేత్త. ఆవిడ ఆలోచన. ఆ దుర్గాబాయి మరియు చెంగమ్మ సోదరిమణులు. నా పక్కన కూర్చోవాలని గాంధీజీ హనుమంతరావు ద్వారా కబురింపారు. దానికి నేను అంగీకరించాను. కాళ్ళు ముడుచుకొని చేతిని ఆసరాగా చేసుకుని కూర్చున్నాడు. తర్వాత హైదరాబాద్లో కలిశాను. ఆ సమయంలో జమునాబాయి ప్రధాన కార్యదర్శి. నేను గాంధీజీ నిర్వహించిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తదుపరిసారి ఆయన కలిశాను, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. విరాళాల సేకరణ కోసం అతను పెద్ద గుడ్డను కప్పాడు. సభకు
నగదుతో ప్రజలు రాకపోవడంతో వారి వద్ద ఉన్న ఆభరణాలు తొలగించి ఆయనకు అందజేశారు. అప్పుడు స్వామి అన్న మాట చూడండి. అప్పుడు నేను అతనితో, స్వామి చెప్పిన మాటలు కనుక, నువ్వే డబ్బులు వసూలు చేసుకున్నావు, అలాంటప్పుడు మీరు ఈ దేశాన్ని కాపాడుతారని ఎవరైనా ఎలా ఆశించగలరు? అప్పుడు అతను అంటే గాంధీ, స్వామి ఇది నా కోసం కాదు, పేద ప్రజల కోసం. ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారు కాబట్టి దీన్ని బహిరంగ ప్రకటించాలని నేను అతనితో చెప్పాను. అప్పుడు ఇతను ఇలా ప్రకటించాడు, సాయిబాబా మెదడు చాలా పదునైంది, నేను చేసింది నిజంగా పొరపాటే. తదుపరిసారి నేను ఢిల్లీలోను కమానీ హాల్లో మరొక సమావేశంలో ఆయన కలిశాను. కమానీ అంటే ఎవరికైనా తెలుసా అండి? ఎనీబడి? ఎనీ నాలెడ్జ్? ఎనీబడి హ్యావింగ్ ఎనీ నాలెడ్జ్? పూర్ణచంద్ర కమాని సాయిరామ్. యా, వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్. ఏ దేశమైనా ఎక్కడుంటే ఏ దేశంలో అయితే వండర్ఫుల్ నాలెడ్జ్ సంపాదించారు. అదే ఆన్సర్, దట్ ఈస్ ఆన్సర్. థ్యాంక్ యూ మేడం, హ్యాట్స్ ఆఫ్, వండర్ఫుల్ ఆన్సర్ ఇది మాత్రం. ఈ పూర్ణచంద్ర ఆర్ట్ నిర్మించినది కమానియే. ఈ సమావేశానికి చాలా మంది హాజరయ్యారు. గాంధీజీ హాస్యంతో నిండి ఉండేవారు. అప్పుడు వైస్ ఛాన్సలర్ వైపు తిరిగి, స్వామి మీరు గాంధీజీని చూసారా అన్నట్ట. అప్పుడు అవును స్వామి, నేను 10 సంవత్సరాలు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు అతను చూశాను, అది చాలా దూరం నుంచి వచ్చింది అన్నాడు. అప్పుడు స్వామి, జాతీయ కాంగ్రెస్ కు మైదానాన్ని అప్పగించమని పితాపూర్ మహారాజుని అభ్యర్థించాను. దుర్గాబాయి దేశముఖ్ పితాపూర్ మహారాజుపై ఒత్తిడి తెచ్చేది, కానీ అతను అంగీకరించలేదు. వీరంతా జస్టిస్ పార్టీకి చెందినవారు, అంటే అధికారికంగా సౌత్ ఇండియన్ లిబరేషన్ ఫెడరేషన్ అని పిలుస్తారు. ఇది 1917లో స్థాపించబడిన బ్రిటిష్ ఇండియాలోని మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఒక రాజకీయ పార్టీ. కాంగ్రెస్ ఏం చెప్పినా అంగీకరించదన్నారు. ఈ మందిర నిర్మాణ సమయంలో ఇంజనీరింగ్ పనులకు సహాయం చేసేది పితాపూర్ మహారాజ్ సోదరుడు, ఆయన పేరు ఆర్ నీలాద్రిరావు. వినే ఉంటారు మీరు. ముగ్గురు సోదరులు ఉన్నారు, వారు నీలాద్రిరావు, సింహాద్రిరావు, బ్రహ్మాద్రిరావు. అప్పుడు అనిల్ కుమార్ గారు, స్వామి వారు మిమ్మల్ని గుర్తుంచుకున్నారో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు, అయితే స్వామి వారందరినీ స్మరించుకుంటున్నారు అన్నాడు. ఒక చిన్న అంశం తెలుసుకుని యూ కెన్ కంక్లూడ్ అండి. మహాత్మా గాంధీ గురించి సత్యసాయి బాబా ఇంకో సందర్భంలో అన్న మాటలు, మనిషికి బుద్ధి లేదా తెలివితేటలు ఉన్నాయి, తద్వారా అతను ప్రతి మలుపులో పాటించడానికి ఏది ప్రయోజనకరమో ఏది హానికరమో నిర్ణయించుకోవచ్చు. ఇందాక పాడాడు అతను, గాంధీ దేశపూర్తి ప్రాంతాల గుండా వెళ్తున్నప్పుడు సబ్కో సన్మతి దే భగవాన్, సబ్కో సన్మతి, సమ్మతి అంటుంటారు, సన్మతి, ఓ ప్రభు అందరికి మంచి తెలివితేటలు ఇవ్వండి.
తెలివితేటలు పదునుగా, స్పష్టంగా మరి సూటిగా ఉంచాలంటున్నారు సత్యసాయి బాబా. చాలా చిన్న వయసులో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ తన తల్లితో కలిసి శ్రవణ మరియు సోనకుమారుడు అతని తల్లిదండ్రుల పట్ల అతని భక్తి అనే నాటకాన్ని చూశాడు. అతను కూడా శ్రవణ్లాగా మారాలని నిర్ణయించుకున్నాడు. అతను హరిశ్చంద్రపై ఒక నాటకాన్ని చూశాడు మరియు ఆ నాటకం అతను ఎంతగానో ఆకట్టుకుంది. అతను హరిశ్చంద్రులాగే ధర్మం కోసం వీరోచితంగా అంకిత భావంతో ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇవి అతన్ని ఎంతగా మార్చాయంటే స్వామి చెప్తున్నాడు, ఈ దిక్కు మహాత్ముడయ్యాడు. గాంధీ పాఠశాలలో చదువుతున్నప్పుడు అతనికి తప్పుడు దారులు నేర్పిన ఒక ఉపాధ్యాయుడు ఉండేవాడు. కాపీ కొట్టమన్నాడు, కానీ గాంధీ అతని సలహాను స్వీకరించలేదు. వాట్ ఇస్ ద రిజల్ట్? పర్యవసానంగా అతను దేశానికి స్వాతంత్రం, స్వరాజ్యం తీసుకురాగలిగాడు. ఈ విద్యావాహినిలో స్వామి చెప్పిన మాటలు. ఆ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గుజరాత్ పోర్బందర్లో 1869 సంవత్సరంలో జన్మించాడు. 1893లో గాంధీ లా ప్రాక్టీస్ కోసం జోహాన్స్బర్గ్ బయలుదేరాడు. అతను రంగులో నల్లవాడికి ఫస్ట్ క్లాస్ బోర్డు నుంచి బయటకు విసిరేయబడ్డాడు. 1906 37 ఏళ్ళు 37 ఇయర్స్ మహాత్మా గాంధీకి. సెప్టెంబర్ 11 జోహాన్స్బర్గ్ లోని ఎంపైర్ థియేటర్లో జరిగిన సామూహిక సమావేశంలో ప్రసంగించారు. మరియు భారతీయులపై వివక్షతను నిరసిస్తూ అహింసాత్మక సత్యాగ్రహం ప్రచారాన్ని ప్రారంభించాడు. 1906లో బ్రిటిష్ ప్రభుత్వం భారతీయ వివాహాన్ని రద్దు చేసింది. 1913లో దక్షిణాఫ్రికాలోని ట్రాన్స్వాలేలో మోహన్ దాస్ గాంధీ ఒక చట్టాన్ని ధిక్కరిస్తూ 2500 మంది భారతీయులు నడిపించారు. వారు హింసాత్మకంగా గాంధీ అరెస్ట్ చేయబడ్డారు. గాంధీ జరిమానా చెల్లించడానికి నిరాకరించాడు, జైలు పాలయ్యాడు. అప్పుడు పోలీసులు జనంపై కాల్పులు జరిపారట. 2 మరణించారు, 20 మంది గాయపడ్డారు. 1914లో మోహన్ దాస్ గాంధీ దక్షిణాఫ్రికాలో 21 సంవత్సరాల న్యాయవాది వృత్తిని అభ్యసించిన తర్వాత 45వ సంవత్సరంలో భారతదేశానికి తిరిగి వచ్చాడు. అతను ఆసియా వలసదారుల రక్షణ కోసం శ్వేత జాతీయులు తన దుర్వినియోగ నిరసనగా నిష్క్రియ ప్రతిఘటన ఇందాక అనుకున్నాం, అంటే పెండౌన్ వర్క్ అతను నిరాహార దీక్ష చేయడం ద్వారా భారతదేశంలో విస్తృత దృష్టిని ఆకర్షిస్తాడు. 1930 భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా శాసన ఉల్లంఘన ప్రచారాన్ని మార్చి 12 ప్రారంభమైంది. అఖిల భారత వాణిజ్య కాంగ్రెస్ ప్రదర్శనలను ప్రారంభించేందుకు గాంధీకి అధికారం ఇచ్చింది. గత దశాబ్ద కాలంగా మహాత్మా అని పిలువబడే గాంధీ అరేబియా సముద్రంలో గుజరాత్ తీరానికి 125 మైళ్ళ పాదయాత్ర నడిపించాడు. మరి దండి ఉప్పు సత్యాగ్రహం కూడా చేశాడు. ఉల్లంఘించి సముద్రపు నీటిని ఆవిరి చేయడం ద్వారా ఉప్పును తయారు చేశాడు. దండి మార్చ్. 1930లో హరిజన్స్ అన్నాడు. స్వామివారు అది చెప్తున్నాడు, హరిజనులు, గిరిజనులు, సరిజనులు. గాంధీ హరిజనులు దేవుని పిల్లలు అని పిలిచి భారతదేశంలోని అత్యల్ప కుల అంటరాని వారి పట్ల బ్రిటిష్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిర్వహించాడు. ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు. దానివల్ల అల్లర్లు దారి తీసింది, జైలుకు పంపించారు. బట్ అతను మానలేదు. సామాజిక సంస్కరణ కోసం తన డిమాండ్లను కొనసాగించాడు. ఆ రోజు తర్వాత అప్పుడు టాక్స్ కి పిలిచారు. ఈ కాల్డ్ దళితులు అన్టచబుల్స్ అన్నాడు. 1947లో భారతదేశం 200 సంవత్సరాల బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందింది. గాంధీ సూత్రాలు మరియు సాధారణంగా అహింసకు పెద్ద విజయం. 1948 ఒక ప్రార్థనా సమావేశంలో నాథురామ్ గాడ్సే అనే హిందూ మతోన్మాదుడు గాంధీ ఇచ్చే హత్య చేయబడ్డాడు.
ఒక సందర్భంలో స్వామి అద్భుతంగా చెప్పారు మహాత్మా గాంధీ గురించి. నేను వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు మరియు హిందూ వ్రతం పేరుతో అన్నిటినీ నమ్ముతాను. నేను అవతారాలు, పునర్జన్మలు నేను నమ్ముతాను. కాబట్టి నేను సనాతన హిందువుగా పిలుస్తాను. నేను ఒక కోణంలో వర్ణాశ్రమ ధర్మాన్ని విశ్వసిస్తాను. నా అభిప్రాయం ప్రకారం ఖచ్చితంగా వైదికం అనేది ప్రస్తుతం జనాదరణ పొందిన క్రూడ్ అర్థంలో కాదు. నాకు గోరక్షణపై నమ్మకం ఉన్నది, మూర్తి పూజపై నాకు నమ్మకం లేదన్నాడు. ఆత్మతత్వాన్ని నమ్ముకున్నాను అంటాడు. అటు రామాయణం భగవద్గీత నా మీద చాలా చెరగని ముద్రలు వేసి అంటున్నాడు. నేను భగవద్గీత ఆశ్రయిస్తాను. నన్ను ఓదార్చడానికి ఒక పద్యం నన్ను ఓదార్చింది. అంతేనే నేను విపరీతమైన దుఃఖంలో నవ్వటం ప్రారంభించానన్నాడు. నా జీవితం విషాద శైలిలో నిండిపోయింది. అప్పుడు నాపై చెరగని ముద్ర వేసింది భగవద్గీత అన్నాడు. నేను రుణపడి ఉంటానని చెప్పాడు మహాత్మా గాంధీ యంగ్ ఇండియా పత్రికలు. అయితే మా నాన్న కంటే ముందు రామాయణం చదవటం నాపై లోతైన ముద్ర వేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో మా నాన్న పోర్బందర్లో ఉండేవాడు. అక్కడ రోజు సాయంత్రం రామాయణం వింటూ ఉండేవాడు. తర్వాత గాంధీ తులసీదాస్ రామాయణాన్ని భక్తి సాహిత్యంలో గొప్ప గ్రంథంగా పరిగణించాడు. మరియు రామనామాన్ని పునరావృతం చేయటం అన్ని రకాల సందేహాలు మరియు నిస్పృహలకు నయం చేసింది. అప్పుడు మహాత్మా గాంధీ శ్రీరామచంద్రమూర్తి కృష్ణుడు గొప్ప భక్తుడు. ఈ వర్షిప్ రామాయణ భగవద్గీత. రామనామం, రామరాజ్యం గాంధీ పర్యాయ పదాలకు సంబంధించింది. అటువంటి రామనామం హృదయం నుంచి రావాలి. రామనామం అన్ని రుగ్మతలకు సమర్థవంతమైన నివారణ అవుతుంది అన్నాడు. రామనామాన్ని విశ్లేషించే వ్యక్తి శరీరానికి పిండ ప్రదానం చేయడు, కానీ దాన్ని భగవంతుడు సేవ చేసే సాధనంగా భావిస్తాడు అన్నాడు. ఎటువంటి చూడండి, హృదయంలో రామనామాన్ని ప్రతిష్టాలించే అనంతమైన ఓపిక అవసరం. దీనికి యుగాలు కూడా పట్టవచ్చు, అని ప్రయత్నం విలువైనదే. అటువంటి సద్గుణ సంపత్తి, ఆధ్యాత్మిక భావం ఉండబట్టి అన్ని సంవత్సరాల్లో ఉన్న బ్రిటిష్ పాలనని తరమగొట్టి అహింసా సిద్ధాంతం ద్వారా స్వాతంత్రాన్ని మన దేశానికి అందించడం జరిగింది. అటువంటి మహనీయుని ఈరోజు స్మరించుకోవడం మన అదృష్టం అండి. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. If anybody wants to speak on Mahatma Gandhi can speak in recording. ఎవరైనా గాంధీ గారి గురించి మాట్లాడండి. కాదు, ఇప్పుడు మీరు చెప్పిన విషయాలని చెప్పనా? కొన్ని మీ ఇష్టం, ఏదని చెప్పండి. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు స్వామి పాదపద్మములకు నమస్కరిస్తూ, అలాగే మన ఆత్మీయ సోదరుడు శ్రీ లక్ష్మీ నారాయణ గారి దంపతులు కూడా హృదయపూర్వక నమస్సుమాన్యం సమర్పించుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మనం ఎన్నో విషయాలు ఇవాళ తెలియజేశారు మన సోదరులు. ముందుగా మన శ్రీ సూర్యప్రకాశ్రావు గారు, సోదరు సూర్యప్రకాశ్రావు గారు సత్యం శివం సుందరంలో అవతార మహిమ ఎలా తెలుస్తుందంటే సాధన ద్వారా తెలుస్తుందని, స్వామి దైవతత్వం గురించి, ఈ కృత్రిమ గురువులు, దొంగ గురువుల గురించి, ఈ 1161లో ఇచ్చిన సందేశంలో మిథ్యా గురువుల గురించి, తర్వాత సర్వసంగములు వదలాలి అంటే డిటాచ్మెంట్లో ఉండాలని, తర్వాత సన్యాసులు ఇవన్నీ వదిలి ధర్మ మార్గాన్ని పునరుద్ధరణ చేయాలని, తర్వాత స్వామి దేవాలయాల సందర్శన, పెరంబూరు మైదానంలో స్వామి ఇచ్చిన రామకృష్ణారావు గారు ఆధ్వర్యంలో స్వామి ఇచ్చిన ఆ స్పీచ్ గురించి, తర్వాత సౌత్ స్టేట్స్ అన్నీ కూడా లక్నో
అని అన్ని లక్నోలో వచ్చిన ఉపన్యాసంలో ఈ సౌత్ స్టేట్స్ దక్షిణ భారతదేశం అంతా ఒకే సంఘంగా ఉండాలని స్వామి చెప్పారని, స్వామి ఎన్నో తీర్థయాత్రలు పర్యటన చేశారు. అందరూ అయోధ్య పర్యటన గురించి అని చెప్పి తర్వాత ఇంకా చాలా విషయాలు చెప్పారండి. అది అనంతరము మన ఆత్మీయ సోదరులు గాంధీ గారి గురించి చాలా విషయాలు తెలియజేశారు. మహాత్ములు వేరెవరో లేరు, మహాత్ములు ఒక్కరే మా గాంధీ గారు ఒక్కరినే మహాత్ముడు అన్నారు, ఎవ్వరూ లేరు. ఎందుకంటే స్వాతంత్ర్యం కోసం దేహాన్ని త్యాగం చేశాడు, అన్ని బంధాలని త్యాగం చేశాడు. చిన్న బల్లాయి గుడ్డ కట్టుకుని అహింసా సిద్ధాంతంతో తన రక్తం చిందించి మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి కారకుడయ్యాడు. కాబట్టి ఆయన ఒక్కరే మహాత్ముడు అని తెలియజేశారు. తర్వాత ఒక చక్కని సంఘటన తెలియజేశారు. కోకిల వ్రతం అందరికీ తెలిసిందే. గాంధీ గారి జీవితంలో కోకిల వ్రతం చేయడం, ఆ పుత్రి అపాయ మాతృమూర్తి గాంధీ గారిని లాభించింది. అందరం మనం చిన్నప్పటి నుంచి పాఠాల్లో చదువుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. అయితే ఈరోజు ఈ పుతలీబాయి దగ్గర రంభ అనే ఒక సేవకురాలండి. అంటే ఎటువంటి వాళ్ళైనా సరే ఆ పుతలీబాయి గారి వినయం చూసి ఆవిడ కూడా పుతలీబాయి గారి ఆ సద్గుణాలన్నీ కూడా ఆవిడ కూడా వచ్చేసి, అంటే యథా రాజా తథా ప్రజ అన్నట్లుగా ఆ పుతలీబాయిని ఆ రంభని ఆవిడని కూడా ఇంట్లో సహాయకురాలని కూడా చాలా పవిత్రమైన భావాలతోటి చూసేది. ఒకనాడు గాంధీ గారు ఆమె వద్దకు పరిగెత్తుకెళ్ళి, రంభ నాకు చాలా భయంగా ఉంది అన్నట్ట. రంభ అంటే దేవలోకంలో రంభ కాదండి, వీడి పేరు రంభ, శ్రీరామ్. గాంధీ గారు ఆవిడ దగ్గరికి వెళ్ళి, రంభ నాకు చాలా భయంగా ఉందన్నారు. అప్పుడేమో నాయన సర్వజగదృక్షైన శ్రీరామచంద్రుడు ఉండగా నీకు భయం ఎందుకు, నీకు భయం అనిపించినప్పుడల్లా రామనామాన్ని స్మరించు అని సలహా ఇచ్చింది. ఆనాటి నుంచి కూడా మహాత్మా గాంధీ గారు తాను తుదిశ్వాస వదిలేంత వరకు రామనామాన్ని స్మరిస్తూనే ఉన్నారు. రఘుపతి రాఘవ రాజారాం అని సబ్కో సమ్మతి దే భగవాన్, సమ్మతి కాదండి సన్మతి మంచి మతి అని ఆయన తుదిశ్వాస వదిలే వరకు కూడా వదిలిపెట్టలేదు. అలాగే ఈ కోకిల వ్రతం గురించి తెలియజేశారు, అహింసా సిద్ధాంతం గురించి తెలియజేశారు. తప్పు ఎవరు చేసినా సరే ఖండించాలి. ఆ మాతృమూర్తి కొడుకుని ప్రేమగా దగ్గర పెట్టుకోలేదు, తప్పుని ఖండించింది. తర్వాత చాలా మన విదేశీయుడు గురించి తెలియజేస్తూ ఆ బెంగాల్ పేష్వా అనైక్యత అసూయ అని మనిషికి తేడాలు ఉండొచ్చు, అందరూ ఒక్కటే. నల్లవారిని బహిష్కరణ వల్ల ఎప్పుడైతే ఈ నల్ల జాతీయులందరినీ బహిష్కరణ చేశారో తెల్లవాళ్ళు అహింసా సత్యాగ్రహంకి ఈయన పూనుకోవడం జరిగింది. అంటే ఎవరిని ఏ జాతీయులైనా ఒకే జాతిగా మనం చూడాలి అని ఈరోజు మనం తెలియజేసినట్టు అర్థమవుతుంది. సత్యము మరియు ప్రేమ వినయము గురించి మన భారతీయ నైతిక ఆధ్యాత్మికాల ద్వారా మనకి స్వాతంత్రం తీసుకొచ్చారు. ఇది ఇండిపెండెన్స్ అంటే ఇన్నర్ డిపెండెన్స్. అంటే ఇన్నర్ డిపెండెన్స్ అంటే ఏంటంటే మనం ఇంకా డిపెండెంట్గానే ఉంటున్నాం, కానీ ఇండిపెండెన్స్ అంటే స్వ ఆత్మ, మనము మన పైన ఆధారం పడాలి. అంతేగాని ఎదురు వాళ్ళ మీద ఆధారం పడితే అది ఇండిపెండెన్స్ కాదు, మనం ఇండిపెండెన్స్లో ఉండాలి. అది స్వ అంటే ఆత్మ, అప్పుడే స్వాతంత్రం వచ్చినట్లు అని తెలియజేశారు. తర్వాత ఆ మూన్లైట్ డిన్నర్ గురించి, అందులో తిన్న వాటి గురించి, తర్వాత స్వామి ఫోటోల గురించి పంచడం గురించి, పంచమంటే ప్రసాదం లాగా ఆ ఫోటోలు అందరికీ పనిచేయడం గురించి, దానికి అనిల్ కుమార్ గారికి ఇచ్చిన స్వామి అనిల్ కుమార్ గారి మధ్య సంభాషణ గురించి అని చాలా విధాలుగా ఎంబీఏ చదువుతావా అనడం గురించి, ఆ అప్లికేషన్ గురించి ఇలా చాలా విషయాలు తెలియజేశారండి. ఇక్కడ మౌక అంటే ఆపర్చునిటీ అని చెప్పారు. మౌక ఏమే కరెక్ట్ బ్రదర్? ఓకే మౌక అంటే ఆపర్చునిటీ అని తెలియజేశారు. తర్వాత బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ గురించి తెలియజేస్తూ స్వామి విద్యార్థుల్ని మీరెవరైనా గాంధీని చూసారా అని అడిగారు. మనమే చూడలేదు బాబా, విద్యార్థులు ఏం చూస్తారండి, నేనే చూడలేదు గాంధీ గారిని. చూసిన వాళ్ళు చెప్పేవారు, గాంధీ గారిని మేము చూసామని మా పెద్దవాళ్ళంతా చెప్పేవారు. నాకు చాలా గట్టిపల్లి రాజమ్మ అండ్ సుబ్బరత్నమ్మ ఉంటే మాట్లాడండి, వాళ్ళు చూసినట్టుగా లాస్ట్ ఇయర్ వీళ్ళిద్దరు మాట్లాడారు. నవ్ ఆల్సో సుబ్బరత్నమ్మ అండ్ గట్టిపల్లి రాజమ్మ కెన్ స్పీక్.
ఓకే ఓకే. అని తర్వాత దుర్గాబాయి దేశముఖ్ గురించి, అలాగే జమునాబాయి సెక్రటరీ గురించి, ఈ డబ్బులు కలెక్షన్ గురించి స్వామి ఏమిటిదని అడిగితే నా కోసం కాదు స్వామి అని చెప్పి ఆయన చెప్పడము గాంధీ గారు. తర్వాత స్వామి 5 సార్లు గాంధీ గారిని దర్శించారు, 5 సార్లు గాంధీ గారిని చూశానని చెప్పడం గురించి. తర్వాత పూర్ణచంద్ర ఆడిటోరియం, ఆ నీలాజీరావు గారి గురించి, వాళ్ళ బ్రదర్స్ ముగ్గురు గురించి చెప్పారు. అది కూడా ఒక సంఘటన ఏదో జరిగిందని నేను ఎప్పుడో విన్నానండి. తర్వాత మనిషికి తెలివితేటలు ఉండాలి, వాటిని సద్వినియోగం చేసుకోవాలి. అందుకే సబ్కో సన్మతి దే భగవాన్ అంటే అందరికీ సమ్మతి ఇవ్వని కాదు, ఆర్డర్ ఇవ్వని కాదు, అనుమతించమని కాదు, మంచి మతి ఇమ్మని అని చెప్పారు. అలాగే మన 1869లో వీరి జననం, 1906లో అహింసా సిద్ధాంతం, నిష్క్రియ ప్రకటన, దండి సత్యాగ్రహం, ఆత్మతత్వం, ఇవన్నీ ఎలా చేశారంటే మహాత్మా గాంధీ గారు ఆత్మతత్వాన్ని నమ్ముకున్నారు కాబట్టి ఇలా చేయగలిగారు. వారికి ఏ సందేహం వచ్చినా భగవద్గీత తీయగానే దాంట్లో సందేహాలు తీరిపోయేవి. వీరు భగవద్గీతని, రామాయణాన్ని, ఇవన్నీ కూడా పవిత్ర గ్రంథాలుగా వారికి జీవితంలో ఆదర్శ మార్గాలుగా నిలిచాయని, రామనామ విశిష్టత గురించి దిల్ మే రామ్ మహాత్మే కామ్ అంటారు కదా, వీటి ద్వారా ఆయుధం పట్టకుండా అహింసా సిద్ధాంతంతో మన దేశానికి పవిత్రమైన స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మన మహాత్మా గాంధీకి మనందరి తరఫున జై హింద్, మన దేశానికి జై హింద్ తెలియజేసుకుంటూ మహాత్మా గాంధీ గారికి పాదాబంధాలు తెలియజేసుకుంటూ, మన స్వామి ఎన్నో విషయాలు గాంధీ గారి గురించి తెలియజేశారు. అది అంతా మాట్లాడేవాడు ఉన్నారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చి నాకు ఒక కంక్లూజన్లో 4 మాటలు చెప్పాలని చెప్పాను. సాయిరాం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తారు. సాయిరాం. సాయిరాం అండి. ఆ సాయినాథుడికి సాష్టాంగ నమస్కారాలు. గత సంవత్సరం మాట్లాడారు, సంవత్సరం అయిపోయింది కరెక్ట్ వాళ్ళకి. లాస్ట్ ఇయర్ మీరు రత్తమ్మ కాళీ అండ్ సుబ్బరత్తమ్మ గాంధీ గారి గురించి మాట్లాడారు. నౌ ఆల్సో యూ కెన్ స్పీక్. గాంధీ గారి గురించి మాట్లాడాలంటే మా అమ్మగారు చెప్పారండి. మా అమ్మ నాకంటే ఒక 25 ఏళ్ళు పెద్ద, దగ్గర మా అమ్మగారు ఉంటే 100 సంవత్సరాలైంది. కొన్ని విషయాలు నాకు చెప్పారు. కావలికి గాంధీ గారు వచ్చారట. మా తాతగారు సంస్కృత పండితుడు, ఆయన కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు. ఆ రోజున గాంధీ గారు సంస్కృతంలో మాట్లాడుతుంటే మా తాతగారు తెలుగులో అనువాదం చేశారట. అది మా అమ్మగారు నాతో చెప్పారు. నేను గాంధీ గారిని చూడలేదు. అది ఒక విషయము. ఇంకోటి, నేను పోర్బందర్ వెళ్ళానండి. గాంధీ పట్టుదలగా వెళ్ళాను. మేము గుజరాత్ ప్రయాణంలో పోర్బందర్కి తప్పకుండా వెళ్ళాలని నా పట్టుదలతోటి, నా కూడా ఉన్న వాళ్ళకు ఆయన గురించి అంత తెలియకపోయినా వాళ్ళు సరే అని అక్కడికి వచ్చారు. ఆ పోర్బందర్లో గాంధీ గారి ఇంటికి వెళ్ళాను. గాంధీ గారి తల్లి యొక్క ప్రసవమైన గది అలానే ఉంచేశారు వాళ్ళు. అంత చెక్కలతోటి మేడ మెట్లు అవన్నీ ఉన్నాయి. ఆ గదిలో కాసేపు కూర్చొని ధ్యానం చేసుకున్నాను నేను. అక్కడ ఒక పెద్ద ఫోటో తగిలిచ్చున్నారు, చాలా 12 అడుగుల ఫోటో. దాని కిందంతా గాంధీ గారిని గురించి రాసున్నారు. వాళ్ళ జీవన విధానం పక్కనే శివాలయం, గాంధీ గారి ఇంటి పక్కనే. ఆ శివాలయం దాటుకొనే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అటువంటి స్థలంలో ఆయన ఉండి చిన్నప్పటి నుంచి చదువుకున్నారు కాబట్టి చాలా గొప్పవారైనారని నా మనసులో ఉండి, దానికి ఆనుకోనే పెద్ద లైబ్రరీ, పెద్ద మ్యూజియం లాగా గాంధీ గారి విశేషాలన్నీ ఫోటోలు ఉన్నాయి. అవన్నీ చూసాము. అక్కడనే చాలా మంచి ప్లేస్ అది చూసి వచ్చాము. తర్వాత ఇంకా చెప్పాలంటే గాంధీ గారిని గురించి, ఆయన మొట్టమొదట ఆయన ఆఫ్రికా వెళ్ళినప్పుడు గాంధీ గారిని చాలా అవమానించారు వాళ్ళు. చాలా నీచమైన పనులు కూడా చెయ్యమన్నారు. దాంతో ఆయన ఇన్స్పైర్ అయినారు. రేపు మన ఇండియాకి వెళ్ళినా మన భారతదేశం గతి కూడా ఇంతే కదా, వాళ్ళు చెప్పినట్టు మనం చెయ్యాలి కదా అని. అప్పుడే ఆయనకు చాలా చిన్న వయసులోనే చాలా గొప్ప ఆలోచనలు వచ్చి ఇండియాకు వచ్చి ఆయన స్వాతంత్రాన్ని ఆయన సాధించారు. ఇది చూసి విల్సన్ మండేలా గాంధీ గారు సాధించారు కాబట్టి మనకు వచ్చిన 20 సంవత్సరాలకు 1960లో వచ్చిందని అనుకుంటాను నేను. ఏది సౌత్ ఆఫ్రికాకు స్వాతంత్రము, వాళ్ళ ఇన్స్పిరేషన్ అంతా మన గాంధీ గారే. అక్కడ కూడా చాలా స్టాచ్యూస్ ఉన్నాయి ఉగాండా ప్రాంతంలో.
మేము వాటిని కూడా అన్ని సందర్శించాము. దాని కింద అన్ని రాసున్నారు. గాంధీ గారిని గురించి, ఆయన విన్సన్ మండేలా గారి గురించి. మన గాంధీ గారి లాగా వాళ్లకు విన్సన్ మండేలా ప్రతి ఇంటి దగ్గర, ప్రతి ఇంట్లో కూడా ఆయన ఫోటోలు ఉన్నాయి అక్కడ ఉగాండాలో. వాళ్ళకు చాలా గొప్ప, మనం గాంధీ గారిని సేవించినట్టే వాళ్ళు ఆ విధంగా చూస్తూ ఉంటారు అక్కడ. చాలా బాగుందండి. మీరు మద్రాసులో ఆంధ్ర మహిళా సభ అన్నారు. ప్రోగ్రామ్స్ కు నేను చాలా సార్లు వెళ్ళాను. అక్కడ షావుకార్ జానకి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు పెద్ద అవార్డు ఇచ్చారు. ఆ ప్రోగ్రానికి నేను వెళ్ళాను. అక్కడ మేము చదువుకుంటున్నప్పుడు ఆంధ్ర మహాసభ ప్రోగ్రామ్స్ కి మేము వెళ్ళాము. మాకు అక్కడ ఒక మెంబర్షిప్ ఉన్నది ఆంధ్ర మహాసభలో. అక్కడంతా వెళ్ళేదాన్ని నేను. అది జ్ఞాపకం వచ్చింది. పెరంబూరులో సత్యసాయి బాబా గారు స్పీచ్ ఇచ్చారు. అదే నాకు చాలా సంతోషమైంది. అది మా ఇంటికి కొంచెం దగ్గర లేను, కానీ అప్పుడు లేదు. కానీ బాబా గారు సాయిబాబా గుడికి వచ్చినప్పుడు స్పీచ్ ఇచ్చారు. అది 1967 సంవత్సరం. అప్పుడు బాబా గారు స్పీచ్ నేను మొట్టమొదటిగా విన్నాను అక్కడ. అప్పుడు 16 ఏళ్ళు నాకు. అప్పుడు విన్నదే అది. బాబా గారు మొట్టమొదట చూడడము, మనసులో బాబా గారు అంటే ఇలా ఉంటారని చెప్పి మేము రోడ్లో నిలబడ్డాం. లోపల కూర్చోడానికి కాదు, ఆయన మేడ మీద ఆ చివరి నిలబడి మాట్లాడుతుంటే రోడ్లలో నిలబడి మేమంతా ఆ స్పీచ్ విని ఇళ్ళకి పోయినావు. మాకు 3వ బజార్లోనే ఆ గుడి ఉన్నది. అది నాకు బాబా గారికి మొట్టమొదటి ఆధ్యాత్మిక సంబంధం. ఇదండి గాంధీ గారిని గురించి ఇది చెప్పాను. ఎల్ఎస్ ప్రకాశరావు ఆయన కూడా చాలా బాగా చెప్పారు. మొట్టమొదటిగానే చెప్పారు. బాబా గారు చెప్పింది విభూతి. విభూతి నేను ఎందుకంటే మీ సంతోషం కోసం నేను ఆ విభూతి ఇస్తున్నాను అని అన్నారు. చాలా బాగుంది. తర్వాత ఈ గురువుల గురించి చెప్పారు. బాధ గురుగులు, ఆ గురువుల గురించి వాళ్ళని నమ్మవద్దు, చేయవద్దు అని చెప్పారు బాబా గారు. అది కూడా చాలా బాగుంది. అది లక్నోలో కొన్ని 4 సౌత్ ఇండియన్స్ వాళ్ళనంతా చేర్చి, వాళ్ళు అన్ని రాష్ట్రాల వాళ్ళని చేర్చి అక్కడ పెద్ద ఉపన్యాసం ఇచ్చి మీరందరూ ఒక్కటిగా ఉండాలి అని చెప్పారు. అయోధ్యకు వెళ్ళిన సంగతులు కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ చూసిన ప్రదేశాలు కాబట్టి అవన్నీ మళ్ళీ ఒకసారి నాకు జ్ఞాపకం వచ్చాయి. అవన్నీ చాలా. నాగసాయి అది చెప్పారు, చాలా బాగుంది. దాని గురించి నాగసాయి అది అక్కడ కోయంబత్తూరులో ప్రతిష్ట చేయడం, అవి చాలా బాగున్నాయి. ఆ విశేషాలన్నీ ఇవన్నీ చాలా ప్రకాశరావు గారు చెప్పినవి కానీ, లక్ష్మీనారాయణ గారు చెప్పినవి కానీ ఇవన్నీ చాలా బాగున్నాయండి. సాయిరామ్ అండి. సాయిరామ్. సాయిరామ్. గురువు గారు, నేను మాట్లాడొచ్చా?